హల్లెలూయా. సో ఎంతమందికి లాస్ట్ వీక్ విన్న వాక్యం గుర్తుంది, జ్ఞాపకం ఉంది? ఉందా? ఈ మాట అడుగుతుంటే విల్సన్ బ్రదర్ గుర్తొచ్చారు. ప్రతిసారి అడుగుతారు కదా. అండ్ బ్రదర్కి నచ్చేది కాదు ఎవరైనా జవాబు చెప్పకపోతే. ఏం మాట్లాడుకున్నాం? సేమ్ ఎక్స్ప్రెషన్. పర్లేదు, ఏదైనా ఒక్క మాట గుర్తుండొచ్చు కదా. ఓకే. హల్లెలూయా. హగ్గయిలో నుంచి మాట్లాడుకున్నాం కదా. ఎప్పుడైనా చెప్పండి ఒక మాట. హింట్ ఇచ్చాం. హింట్ ధైర్యం తెచ్చుకొని. సో ఆ మెయిన్ ఇంపార్టెంట్ థింగే మర్చిపోతా ఉన్నాం. మీ దేవుడైన యెహోవా మీ మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఆత్మ మన మధ్యలో ఉందని హగ్గయిలో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఆత్మ ఎక్కడుందంట? మన మధ్యలో ఉంది. సో ఏమంటున్నాడు? మీరు ధైర్యం తెచ్చుకొని పని జరిగించండి. ధైర్యం తెచ్చుకోండి, ధైర్యం తెచ్చుకోండి అని 3 సార్లు చెప్పి మూడోసారి ఏమంటారు? ధైర్యం తెచ్చుకొని పని జరిగించండి. హల్లెలూయా. సో సరే ఒక మాట ప్రార్థన చేసుకొని విల్ గో ఫార్వర్డ్. హల్లెలూయా. స్తోత్రం ప్రభా, పరిశుద్ధ గొప్ప దేవనైనా మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అవును తండ్రైనా, మీ చిత్తము ప్రభా మా మధ్య జరిగించండి. మేము విన్న వాక్యము మా హృదయాల్లో నిలిచి ఉండుటకు సహాయం చేయండి ప్రభా. నిలిచి ఉండుటకు ప్రభాలైనా. హల్లెలూయా. రిఖారబా షబరబా కురియాందరబా సబరబా బాబా బాబా దిఖరబా సబరబా కురియాందరబా షబరబా బాబా. నేను అవును తండ్రి, మీ వాక్యం మాలో ఏ పనైతే చేయాలో ప్రభా ఈ దినమున అది సంపూర్ణంగా నెరవేర్చుటకు మీ కృపను అనుగ్రహించండి. నన్ను మమ్మల్ని ప్రభా మీ ఆత్మకు అప్పగించుకుంటున్నాం ప్రభానైనా. ఎస్ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అవును తండ్రి, మీ వాక్యమును మేము భుజించి ప్రభా అనైనా అవును తండ్రి నేను అవును ప్రభా, మరి అది నైనా మా సర్వ శరీరానికి ఆరోగ్యం అన్నారు ప్రభా. అది నైనా మా ఆత్మ కూడా పోషణ అయి ఉండగా ప్రభా నన్ను మీరు సహాయం చేయమని అడుగుతున్నాం. మేము నిజముగా భుజించుటకు సహాయం చేయండి ప్రభా. థ్యాంక్ యూ జీసస్. మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం ప్రభా. అవుతుంది ఏ విషయంలో కూడా ప్రభావైనా మేము విన్న వాక్యంలో ఏది కూడా తప్పిపోకున్నట్లు సహాయం చేయమని మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థించి పెడుకుంటున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. హల్లెలూయా. మరలా హగ్గాయికి తిరిగి వెళ్దాం. హగ్గాయి 2వ అధ్యాయము 9వ వచనం. ఎక్కడైతే ఆపామో అక్కడి నుంచి మళ్ళీ మనము ముందుకు కొనసాగుదాం. ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏమన్నా మాట ఏముంది? ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. ఏమంట? ఈ కడవరి మందిర మహిమ మునుపటి మందిర మహిమను మించునంట. ద గ్లోరీ ఆఫ్ ద లేటర్ హౌస్ షల్ బి గ్రేటర్ దాన్ ద ఫార్మర్. మనము ఒకవేళ మొదటి సొలొమోను మందిరాన్ని గుర్తు చేసుకుంటే అది చాలా చాలా అందంగా, చాలా చక్కగా, చాలా ఏమంటారు ఘనంగా కనిపిస్తుంది. ఈ 2వ మందిరము అంత స్పేస్ అనిపించదు, అంత ఇదిగా అనిపించదు. కానీ ఈ 2వ మందిరంలో ఎవరు ప్రవేశించారు తెలుసా? మనము మాట్లాడుకున్నాం కదా, మహిమ గల రాజు అయిన యేసయ్య ప్రవేశించారు. అందుకే దాని యొక్క మహిమ ఇంకా అధికంగా ఉంది. హల్లెలూయా. ఇంకా అధికముగా అది కడవటి మందిరపు మహిమ కన్నా మునపడి మందిరపు మహిమ కన్నా కడవడి మందిరపు మహిమ అధికముగా ఉంటుందంట. తర్వాత చదువుమా. ఈ స్థలమందు నేను సమాధానము నిలుపను అనుగ్రహించెదను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఈ స్థలమునందు ఏం చేస్తా అంటే నేను సమాధానము నిలువను అనుగ్రహించెదను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు అని. తర్వాత 10వ వచనం చదువుదాం. 10వ వచనం నుంచి 14 వరకు చదువుదాం. మరియు దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరము 9వ నెల 24వ దినమున యెహోవా వాక్కు ప్రవక్తయగు హగ్గయికు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా,
సైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగున ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. యాజకుల యొద్ద ధర్మశాస్త్ర విచారణ చేయుము. ఒకడు ప్రతిష్ఠితమైన మాంసమును తన వస్త్రపు చెంగున కట్టుకొని తన చెంగుతో రొట్టెనైనను వంటకమునైనను ద్రాక్షారసమునైనను తైలమునైనను మరి ఏ విధమగు భోజన పదార్థమునైనను ముట్టిన ఎడల ఆ ముట్టినది ప్రతిష్ఠిత మగునా అని యాజకులనడుగగా వారు కాదనిరి. శవమును ముట్టుట వలన ఒకడు అంటుపడి అట్టి వాటిలో దేనినైనను ముట్టిన ఎడల తాను ముట్టినది అపవిత్ర మగునాయని హగ్గయి మరలా నడుగగా యాజకులు అది అపవిత్ర మగుననిరి. అప్పుడు హగ్గయి వారికి ఇలాగు ప్రత్యుత్తరమిచ్చెను, ఈ ప్రజలను ఈ జనులను నా దృష్టికి అలాగునే ఉన్నారు. వారు చేయు క్రియలన్నీయు వారచ్చట అర్పించినవన్నీయు నా దృష్టికి అపవిత్రములు. ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? ఫస్ట్ ఒక వాగ్దానం ఉంది. ఏంటి ఆ వాగ్దానము? కడవడి మందిరపు మహిమ మునుపటి మందిరపు మహిమను మించును ఈ స్థలంలో నేను సమాధానము అనుగ్రహించినారని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఏంటంట, ఇక్కడికి వస్తే ఇక్కడ ఒక కాంప్లసెన్సీ వచ్చేసింది. అంటే ఉన్న చోట వాళ్ళు కంఫర్టబుల్ అయిపోయారు. మనం కూడా చాలాసార్లు నాకు మొన్న దేవుడు మాట్లాడుతూ ఉండే, మనం ఉన్న చోట మనం ఒకటి చేస్తూ ఉంటే మన సంఘానికి కూడా అది అలవాటు ఉంది. సారీ టు సే దిస్, మీకు ఒకవేళ దీని విషయంలో ఏదైనా నొచ్చుకున్నా పర్లేదు, కానీ ఎందుకంటే నాకు దేవుడు చెప్పిన మాట నేను చెప్పడానికి ఇష్టపడుతున్నా. ఏంటంటే మనకు ఒకటి, ఇప్పుడు సపోజ్ ప్రార్థన చేస్తున్నాం, ఒక 1 నెల రోజులు ప్రార్థనే అనుకోండి, ఒక 52 రోజులు ప్రార్థన, ఒక 40 రోజులు ప్రార్థన. అది స్టార్ట్ చేసినప్పుడు చాలా ఆసక్తితో స్టార్ట్ చేస్తాం కానీ తర్వాత ఏమవుతుంది? అది అలవాటు అయిపోతుంది. మనం దేంట్లోనే కంఫర్టబుల్ అయిపోయే ప్రజలం అనమాట. కంఫర్టబుల్ అయిపోతాం, అలవాటు అయిపోతుంది. అలవాటు అయిపోయి ఆ సీరియస్నెస్ ఉండదు. ఒకటి అలవాటుగా మారినప్పుడు ఏమవుతుంది? అది సీరియస్నెస్ ఉండదు. శిష్యులకు యేసు ప్రభుతో ఉండడం అలవాటు అయిపోయింది, అద్భుతాలు చూడడం అలవాటు అయిపోయింది. అయితే తర్వాత ఏం చేస్తున్నారు? వాళ్ళు ఎవరైతే మరి యేసు ప్రభు దగ్గరికి రావడానికి ఇతరులను ప్రోత్సహించారో వారే అడ్డుగా మారిపోతూ ఉన్నారు. మారారా లేదా? ఇది చాలా డేంజరస్ విషయం అన్నమాట. ఒకటి దేవుడు చెప్పిన మాట దేవుడు చెప్పాడు, కానీ దాని మీద అలాగే మనం కూర్చొని కంఫర్టబుల్గా అయిపోయి ఏమి చేయకుండా ఉన్న స్థితిలో మనం ఉంటున్నామా? ఇక్కడ చూస్తే వీరు కూడా ఏంటి, దేవుని యొక్క వాక్యం మరల వరకు ప్రత్యక్షమైందంట. దాని ముందు మనం చూస్తే హగ్గయి 2వ అధ్యాయం 1వ వచనం ఏముంది? 7వ నెల 21వ దినమున యెహోవా వాక్కు ప్రవక్తయగు హగ్గయికి ప్రత్యక్షమై సెలవిచ్చినది అనగా 7వ నెల ఎన్నో రోజు అంట? 21వ దినమున. 21వ దినమున అంట. తర్వాత ఇక్కడ చూస్తే మరి 10వ వచనంలో ఏముంది? 2వ సంవత్సరం 9వ నెల 24వ దినమున. సో ఇక్కడ దాదాపు 2 నెలలు 3 రోజులు తేడా. 2 నెలలు 3 రోజుల తేడాలో ఏమైంది? అందరికీ దేవుని మాట ఓకే నార్మల్ అయిపోయింది. ఏమైంది? 2 నెలల క్రితం మనం కూడా చాలా వాగ్దానాలు వింటాం, చాలా ఆ సమయంలో ఉత్సాహపడిపోతాం, చాలా ఆనందపడిపోతాము, చాలా ఇదైపోతాం. తర్వాత ఏం చేస్తున్నాం? వాట్ డూ యూ డూ ఆఫ్టర్ దట్? వాగ్దానం నెరవేరలేదు, నాకు ఇది జరగలేదు, అది కాదు, దాని వాగ్దానం పట్టుకొని ఏం చేస్తున్నాం? అలవాటైపోయింది మనకు వాగ్దానాలు పొందుకోవడం, దాన్ని అలా ఆ విధంగా వదిలేయడం. ఇక్కడ చూస్తే 7వ నెలలో దేవుడు మాట్లాడాడు, మళ్ళీ 9వ నెల వచ్చినప్పుడు దేవుడు ఇక్కడ హెచ్చరిస్తున్నారు. మీరేం చేస్తున్నారు? 14వ వచనం, అప్పుడు హగ్గాయి వారికి ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చెను, ఈ ప్రజలను ఈ జనులను నా దృష్టికి అలాగునే చేయుచున్నారు. వారు చేయి క్రియలన్నీయు వారచ్చట అర్పించినవన్నీయు నా దృష్టికి అపవిత్రములు. ఇదే యెహోవా వాక్కు. అంటే ఇక్కడ ఏమైంది? ఎందుకు దేవుని దృష్టికి అవుట్వర్డ్ రిలీజన్, అవుట్వర్డ్ పనులు దేవుడు ఇచ్చేసేవాడు కదా. ఏమంటాడు ఆయన? అంతరంగంలో సత్యము కోరే దేవుడు. అందుకే మనము కీర్తన 19లో దావీదుని చూస్తాం, నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీకు అంగీకారంగా ఉండాలని. హాబేలు అర్పించిన అర్పణలు ఏమండి? ఏం చూశాడంటే దేవుడు హేబెల్ని కయనుని చూసినప్పుడు హేబెల్ యొక్క అర్పణ దేవుడు హేబెల్ అర్పణను అంగీకరించాడు, కయను తన అర్పణను అంగీకరించలేదంట. కయను కోపం వస్తే ఏమన్నా, నీవు సత్క్రియ చేసిన ఎడలా నువ్వు అంగీకరింపబడవా అన్నారు. హల్లెలూయా. సత్క్రియలంటే ఏంటి? మంచి క్రియలంటే ఏంటి? ఇక్కడ ఇవి నీ క్రియలన్నీ అపవిత్రములు అంటున్నాడు దేవుడు. ఇక్కడ మంచి క్రియలంటే ఏంటి?
మన కోసం దేవుడు ఏర్పాటు చేసిన క్రియలే మంచి క్రియలు. దేవుడు మన కోసం ఏర్పాటు చేయని ఏ పనైనా అది మంచి పని కాదు. ఒక చోట మీరు ఒక ఆఫీస్లో మీరు పనిచేస్తున్నారు, మీకు ఒక పని చేయడానికి నియమించారు. ఆ పని చేయడానికి నియమించినప్పుడు మీకు ఒక జాబ్ డిస్క్రిప్షన్ ఇస్తారు, ఏమేమి చేయాలో అనేది ఇస్తారు. మీరు అనుకుంటారు ఈ జాబ్ నాకు తగినది కాదు, అంటే నేను ఇంకా బాగా చేయగలను. మీరు చెప్పిన పని వదిలేసి వేరే పనులు చేస్తే మీ యజమాని సంతోషిస్తాడా? కానీ దేవుడితో మనం ఎందుకు అలా చేస్తాం? వి టేక్ అంటే దేవుడు మనము ఆయన కృప విస్తరించనని పాపము చేద్దామా అంటారు. కృప విస్తరిస్తుందా కదా అని మనము చాలా కంఫర్టబుల్గా ఉండడం మనకు అలవాటైపోయింది. ఇంకొంచెం స్ట్రెచ్ చేద్దాం, ఇంకొంచెం స్ట్రెచ్ చేద్దాం, ఇంకొంచెం స్ట్రెచ్ చేద్దాం అని మనం స్ట్రెచ్ చేస్తూనే పోతాం. ఎంత సమయం ఇవ్వడిందో అంత సమయము స్ట్రెచ్ చేయడంలోనే ఉన్నాం. దేవుని వాక్యం ఏమంటుంది? ఆయన సమీపముగా ఉన్నప్పుడు ఆయనని వేడుకొనండి. ఆయన దగ్గరగా ఉన్నప్పుడు ఆయన పట్టుకోవాలి. రూత్ ఏం చేసింది? బోయాజ్ని ఎప్పుడో పట్టుకుందా? కాదు, ఒక సమయం చెప్పింది వాళ్ళ అత్త ఎవరు నయోమి ఒక సమయం చెప్పినప్పుడు ఆ సమయంకి వెళ్ళి నువ్వు ఆయన పాదాలు పట్టుకొని అక్కడ ఉండమని చెప్పినప్పుడు ఏం చేస్తుందమ్మా? అదే సమయానికి వెళ్తుంది. ఆమె చెప్పింది చెప్పినట్టు చేస్తుంది. అందుకే ఆమె యేసుక్రీస్తు వంశావళిలో ఉంది. ఆమె దాని తర్వాత దాని ముందు లేకపోతే నాకు ఇష్టం అక్కడికి వెళ్ళి పట్టుకోవడమే ఇంపార్టెంట్ కాబట్టి ఎప్పుడైనా నేను చేస్తాను అనుకుందా? లేదు. ఒక పని చేయడానికి ఒక సమయం ఉంటుంది, ఒక పని చేయడానికి ఒక పద్ధతి ఉంది. దేవుడికి రెండు ఇంపార్టెంటే, సమయము, చేసే ఆ యొక్క పని చేసే ఒక విధానము. రిజల్ట్ దేవుడి చేతిలో ఉంది, రిజల్ట్ మన చేతిలో లేదు. సో రిజల్ట్ రావాలని చెప్పి మనము చేయడం అంటే, రిజల్ట్ చేయడం అంటే ఏంటంటే, వచ్చేలాగా చేయడం అంటే మనము ఆయన చెప్పినవి, ఆయన మన కోసం సిద్ధపరిచినవి పనులు చేయడం. ఇక్కడ మీరు చేస్తున్నారు కానీ మీ పనులన్నీ అపవిత్రములు అని అంటున్నాడు దేవుడు. వారి క్రియలన్నీ నా దృష్టికి ఏంటంట? అపవిత్రములైనాయి అంటున్నాడు. ఎందుకంటే ఇక్కడ ఒక అవుట్వర్డ్ ఫార్మ్ ఆఫ్ హోలీనెస్, అవుట్వర్డ్ ఫార్మ్ ఆఫ్ పనులు ఉన్నాయి కానీ హార్ట్ అనేది లేదు. ఇజ్రాయేలీలు వెళ్ళలేదా? ఐగుప్తుని విడిచి వెళ్ళారా లేదా? విడిచి వెళ్ళారు వాళ్ళు. దేవుడు వాళ్ళకి అద్భుతంగా ఎర్ర సముద్రం 2 పాయలు చేసి ఆయన తీసుకెళ్ళారు. వారికి ఇప్పుడు మీరు చూస్తున్న మీ శత్రువులు ఇంకా ఎప్పుడు మీరు చూడరు అని చెప్పి శత్రువులను ఏం చేస్తాడు? ఆయన ఆ యొక్క నీటిలో ముంచి వేస్తాడు. అప్పుడు వాళ్ళ నోట్లో సాంగ్ వచ్చింది, వాళ్ళు చాలా ఉత్సాహంగా ఆనందించి ఆర్భటించారు. కానీ కొంత సమయం అయ్యాక ఏమైంది? సనగడం గొనగడం స్టార్ట్ అయింది. మీరు చేసేవి ఏమైనా కానీ, మీరు చేసే ఇది ఏమైనా కానీ, ఏమైనా మనం చేస్తున్నామంటే మనము అవుట్వర్డ్ ఫార్మ్ ఆఫ్ హోలీనెస్, అవుట్వర్డ్ ఫార్మ్ ఆఫ్ సపరేషన్ మనం చూపించినంత మాత్రాన అది అంగీకరింపబడుతుందని అనుకోవద్దు. మనం ఎవరినైనా ఫూల్ చేయొచ్చు కానీ దేవుణ్ణి ఫూల్ చేయలేం. ఎందుకంటే ఆయన ఏం చేస్తాడంట? ఆయన నుంచి ఎవరు తప్పించుకోలేరు. హెబ్రీయులకు రాసిన పత్రికలో సమస్తం ఆయనకి తేటగా కనపడుతుందంట. ఎలా కనపడుతుంది? క్లియర్గా. మనకి కొంచెం దూరం ఉంటే మనకు క్లియర్గా కనపడదేమో. ఒక ఏజ్ వచ్చాక ఏమవుతుంది? దగ్గర దృష్టి సరిగ్గా కనపడదు. సో గ్లాసెస్ పెట్టుకొని చదవాలి. సో మనకు కనపడదేమో కానీ దేవుడి దృష్టి కంటే అన్నీ కూడా, ఇంగ్లీష్లో ఒక చాలా మంచి వర్డ్ రాసి ఉంటుంది, ఎవ్రీథింగ్ ఈజ్ నేకెడ్ బిఫోర్ హిజ్ ఐస్. నేకెడ్ అంటే అసలు ఇంకా దాచిపెట్టలేనటువంటి విధంగా దేవునికి సమస్తము కనపడుతుంది. సో ఇక్కడ ఏమంటున్నారు? మీరు ఏదో పని చేయాలి, ఇప్పుడు మందిరం కట్టాలి, ఓకే, కానీ ఏంటంట? డెడికేషన్, సపరేషన్ అనేది లేదు. ఆ పని కోసం ప్రతిష్ఠించుకోవడం అనేది లేదు. నేను ఈ పని చేయడానికి నన్ను నేను సమర్పించుకుంటున్నాను అన్నది లేదు. అవుట్వర్డ్ ఫార్మ్ ఆఫ్ హోలీనెస్ ఉంది కానీ ఆ ఇన్వర్డ్ కమిట్మెంట్ లేదు వాళ్ళకి. బయట ఉంది పవిత్రత కానీ ఇన్వర్డ్ సపరేషన్ లేదు. ఏ చిన్న పనైనా కానీ, మనకి ఇవ్వబడింది ఒక్క పనే ఉండొచ్చు, ఆ పని మనం ఏ విధంగా జరిగిస్తున్నాము? మనం అంగీకరింపబడుతున్నామా? రేపటి రోజున ఇంత చేసి మనం ఆయన సన్నిధికి వెళ్ళి నిలబడ్డప్పుడు నువ్వెవరో నాకు తెలియదు అంటే మన పరిస్థితి ఏంటి? అట్లీస్ట్ లోకంలో ఉన్న వాళ్ళకి క్లారిటీ ఉంది ఏంటి, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో క్లారిటీ ఉంది, కానీ సంఘములో ఉండి వెళ్ళలేని వారి గురించి ఆలోచించండి, ఎంత భయంకరం.
ఇజ్రాయేలీయులు ఎర్ర సముద్రం దాటి దేవుడు అద్భుత కార్యాలు చూసి అరణ్యములోకి వెళ్ళి అక్కడ ఇరుక్కున్నారు. ఎన్ని సంవత్సరాలు? 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు, 40 సంవత్సరాలు. దేవుడి యొక్క మందసము మధ్యలో ఉంటే పని జరిగిపోతుందని అనుకున్నారు ఒకరు. ఎవరు తెలుసా? ఏలీ కుమారులు హోఫ్నీ ఫినెయాస్. ఒకసారి చూద్దామా? మొదటి సమయాలు 4వ అధ్యాయం. మొత్తం కాదు కానీ కొన్ని అంశాలు మనం చూద్దాం. మొదటి వచనం చదవమా. ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులతో యుద్ధము చేయుటకై బయలుదేరి ఎబెనెజరులో దిగగా ఫిలిష్తీయులు ఆఫేకులో దిగిరి. ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల మీద తమను యుద్ధ పంక్తులుగా తీర్చుకొనగా వారు యుద్ధములో కలిసినప్పుడు ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ 4,000 మంది హతులైరి. కాబట్టి జనులు పాలెములోనికి తిరిగి రాగా ఇశ్రాయేలీయుల పెద్దలు, యెహోవా నేడు మనలను ఫిలిష్తీయుల ముందరయ ఎందుకు ఓడించెను? షీలోహులోనున్న యెహోవా నిబంధన మందసమును మనము తీసుకొని మన మధ్య నుంచుకొందము రండి. అది మన మధ్య నుండిన ఎడల అది మన శత్రువుల చేతిలో నుండి మనలను రక్షించుననిరి. ఇక్కడ చూస్తే వాళ్ళు ఏమనుకున్నారంట, ఇక్కడ ఫిలిష్తీయులతో యుద్ధం చేసినప్పుడు వీళ్ళు యుద్ధంలో ఎంతమంది చనిపోయారంట? 400 మంది. ఇక్కడ ఏమంటున్నారంట, యెహోవా మరి మన ఫిలిష్తీయుల చేతిలో ఎందుకు ఓడిపోనిచ్చాడు? ఒక ఐడియా వచ్చింది మాకు అనుకున్నారు. ఏంటి ఆ ఐడియా? మందసాన్ని తీసుకొని వద్దాం, అప్పుడు మనకు విజయం వస్తుంది అనుకున్నారు. ఏమనుకున్నారు? మందసాన్ని తీసుకొని వద్దాం, మనకు విజయం వస్తుంది అనుకున్నారు. ఇక్కడ హోఫ్నీ ఫినెయాస్ వీళ్ళు వాళ్ళకు ఒక సపరేషన్ లేదు. ఒక యాజకులుగా, యాజకుని కుమారులుగా మరి యాజకత్వం చేయడానికి ఒక సపరేషన్ లేదు వాళ్ళకి, ఒక ఇది లేదు అవుట్వర్డ్. కానీ ఏమనుకున్నారు? జస్ట్ ఒక ఆచార పద్ధతిలో ఏమనుకున్నారు? మందసాన్ని తీసుకురావాలి. ఆచార పద్ధతిగా మరి సంఘానికి వచ్చి ఆచార పద్ధతిగా మనం చేస్తున్నామా? ఓకే, ఇది నేను చెయ్యాలా. మనసులో మనము చాలా రకాల విషయాలు మనం లోపల పెట్టుకొని బయట మాత్రం అవుట్వర్డ్గా మనము చాలా బాగా మరి ఎంతో మరి ఏమంటారు సమాధానం కలిగినట్టు, ఎంతో భక్తి కలిగి ఉన్నట్టు మనం ఉండొచ్చు. అది మనుషుల్ని మభ్య పెట్టచ్చేమో, కానీ దేవుడిని ఎవ్వరు కూడా మోసం చేయలేరు. ఆయన ఏంటంట, హేబెల్ని ఎలా చూస్తాడు? ఆయన హృదయాన్ని, ఆయన అర్పణని, ఫస్ట్ హృదయాన్ని చూస్తాడు. దావీదు ఒక చోటు అంటాడు, నీ యొక్క గేజ్ని అంటే నీ చూపు నా దృష్టిని తొలగించి నేను అది నేను భరించలేను, తట్టుకోలేను. ఎందుకంటే దేవుడు ఆయన చూస్తే ఆయనకి ఏదైనా కనిపిస్తుంది, మనలో ఉన్న ప్రతిదీ ఆయన చూడగలడు. ఇక్కడ ఏమంటున్నాడు? మీ క్రియలు నాకు అపవిత్రములుగా కనపడుతున్నాయి, నేను మీకు వాగ్దానాలు ఇచ్చాను, నేను మీతో మాట్లాడాను, కానీ ఏముందంటే ఇక్కడ అది పొందుకోవడానికి మీరు సిద్ధముగా లేరు, అది పొందుకోవడానికి మీరు ప్రిపేర్డ్గా లేరు. ఇక్కడ చూస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు? హోఫ్నీ ఫినెయాస్ వీళ్ళందరూ చాలా ఆసక్తితో, ఇప్పుడు మేము మందసాన్ని మా మధ్యలోకి తీసుకొచ్చినప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు మాకు విజయం ఇస్తుందేమో, దేవుడు మమ్మల్ని ఎందుకు ఓడిపోయేలాగా చేశాడు? వారు దేవుని యొద్దకు వచ్చి విచారణ చేసినట్టు ఎక్కడ కనపడదు. కానీ ఏం చేస్తారు? ఇక్కడ ఏలీ ఆయన ప్రధాన యాజకుడుగా ఉన్నాడు, తన కుమారులు మరి వారు పాపం చేస్తున్న ఏంటంటే ఆయన ఏం చేయలేదంట, గద్దించలేదంట, వారికి ఏమీ సరి చేయలేదంట. నాకు ఈ మాట చాలా భయం కలిగిస్తుంది. ఒకవేళ నేను ఎవరైనా గద్దించి ఒకరికి చెప్పాలి అంటే నేను చెప్పకపోతే దాన్ని బట్టి నాకు తీర్పు వస్తుందేమో అని భయం చాలా ఉంటుంది నాకు. అందుకే కొంతమందికి కరెక్షన్ చేస్తా, వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా. ఎందుకంటే భయం, ఈ మాట నాకు ఎప్పుడు కూడా భయం కలిగిస్తుంది. హోఫ్నీ ఫినెయాస్ చేసిన తప్పు, వాళ్ళ తండ్రి ఏలీ చేసిన తప్పు, ప్రధాన యాజకుడిగా ఉండి ఏంటంట ఆయన పైన తీర్పు, ఆయన ఎప్పుడు కూడా కరెక్ట్ చేయలేదంట వాళ్ళని. ఎంత ఘోరము! కరెక్ట్ చేయడం, పెద్దవారిగా కరెక్ట్ చేయడము మన పని. అంటే కరెక్ట్ చేసే విధానం ఉంటుందేమో, కానీ ఆ విషయం నాకెందుకు అని మనము అనుకోవద్దు. కొన్నిసార్లు నాకెందుకు, మొహం తిప్పేసుకుంటే నేను చూడకపోతే నాకు తెలియదు కదా అనుకుంటామేమో, కానీ లేదు. నాకు చాలా భయం ఈ మాట అంటే, ఏలీ పైన వచ్చినట్టు తీర్పు నా పైన రాకూడదు అని. ఏదైనా కరెక్షన్ చేసేది ఉంటే ఖచ్చితంగా నేను చెప్తాను. అది చాలామంది ఇంతకుముందు చాలా నొచ్చుకునేవారు. ఇప్పుడైతే దేవుని కృపను అడుగుతున్నా, దేవా నా జ్ఞానం ఎట్లా మాట్లాడాలి అని. సో దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. కానీ ఇంతకుముందు అలా ఉండేది కాదు. నాకు డైరెక్ట్ ఈ మాట భయం వచ్చేసేది, నాకు వెళ్ళి డైరెక్ట్గా చెప్పేస్తుందని.
భయం వచ్చేది నాకు. ఈ మాట ఇంకొక మాట ఎహెజ్కేల్లో ఉంటుంది, 3:17 అది చదవకలు కానీ జనరల్ చెప్తున్నా. ఆ వచనంలో ఏంటది, నేను నిన్ను వాచ్మెన్గా నేను నియమించినాను. ఒకవేళ ఎవరన్నా మరి తప్పు చేస్తూ ఉండి వాళ్ళని కరెక్ట్ చేయకపోతే, నేను సమ్మరీ చెప్తున్నాను, చేయకపోతే అది వారు చేసిన పాపం యొక్క ఇది నీ పైన వస్తుంది అంటాడు దేవుడు. ఒకవేళ నువ్వు సరి చేసినా, వాళ్ళకి చెప్పినా వాళ్ళు వారిని వారు సరి చేసుకోకపోతే అది వాళ్ళ పర్సనల్, వాళ్ళపైన ఉంటుంది అని. ఈ 2 మాటలు నాకు ఎంతో భయం కలిగించేది. ఎందుకంటే ఒకవేళ నేను కరెక్ట్ చేయకపోతే, ఒకవేళ నేను ఏదైనా చూసి నేను చెప్పకపోతే అది నాకు వ్యతిరేకంగా ఉండదని. ఇక్కడికి వీళ్ళకి దేవుని మందసము, దేవుని ప్రజెన్స్ అంటే దేవుని సన్నిధి అంటే ఎంత చులకనైపోయింది. దేవుని సన్నిధి అనేది అంత చులకనైన విషయం కాదు. ఎవరంటే వాళ్ళు చేసేయడానికి, ఎవరంటే వాళ్ళు ఇచ్చేయడానికి. మనని మనం సపరేట్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తే వాళ్ళు అదొక మందసాన్ని తీసుకొని వచ్చినప్పుడు ఇక్కడ మనం ఫిలిస్తీన్లకు ఉన్నంత భయం కూడా ఇజ్రాయేలీలకు లేదు. చాలా సాడ్ థింగ్. ఫిలిస్తీన్లకు ఉన్న భయము ఇజ్రాయేలీలకు లేదు. ఎంత సాడ్ కదా. ఇక్కడ వాళ్ళు ఆ మందసాన్ని చూసినప్పుడు ఫిలిస్తీన్లకు భయం వచ్చేసిందంట. ఇక్కడ చూద్దామా వచనాలు, 5వ వచనం చదువుమా. యెహోవా నిబంధన మందసము దండులోనికి రాగా ఇశ్రాయేలీయులందరూ భూమి ప్రతిధ్వనినిచ్చునంత గొప్ప కేకలు వేసిరి. ఇక్కడ చూడు, ఇశ్రాయేలీయులందరూ ధ్వని చేశారంట. అదంతా ఎంటీ. కొన్నిసార్లు మన ఆరాధన కూడా దేవుడు అంటాడు ఎంటీ, ఇక్కడ ఏమీ లేదు. గొప్ప కేకలు వేశారంట. అబ్బా మందసం వచ్చేసింది, ఇప్పుడు ఏదో ఇక్కడ జరిగిపోతుంది అని. కానీ అక్కడ ఏం లేదు. ఆ యొక్క దేవుని సన్నిధికి ఇవ్వాల్సిన రెవరెన్స్ లేదు. దేవుని సన్నిధిని వాళ్ళు ఆ యొక్క మందసాన్ని మోయడానికి వారిని వారు ప్రత్యేకపరచుకోవడం లేదు. ఆ యొక్క మరి ఆ డెడికేషన్ వాళ్ళకి అసలే లేదు. అయితే ఇక్కడ చూడండి, ఫిలిష్తీయులు ఆ కేకలు విని హెబ్రీయుల దండులో ఈ గొప్ప కేకల ధ్వని ఏమని అడిగి, యెహోవా నిబంధన మందసము దండులోనికి వచ్చినని తెలుసుకొని జడిసి దేవుడు దండులోనికి వచ్చినని అనుకొని, అయ్యో మనకు శ్రమ, ఇంతకు మునుపు వారిలాగు సంభ్రమింపలేదు. అయ్యయ్యో మహాశూరుడగు ఈ దేవుని చేతిలో నుండి మనలను ఎవరు విడిపింపగలరు? అరణ్యమందు అనేకమైన తెగుళ్ల చేత ఐగుప్తీయులను హతము చేసిన దేవుడు ఈయనే గదా. ఫిలిస్తీయులారా, ధైర్యము తెచ్చుకొని వారు మీకు దాసులైనట్టు మీరు హెబ్రీయులకు దాసులు కాకుండా బలాఢ్యులై యుద్ధము చేయుడని చెప్పుకొని. ఇక్కడ చూస్తే ఇక్కడ వాళ్ళలో భయం వచ్చిందంట. వాళ్ళు ఏం జ్ఞాపకం చేస్తున్నారు, ఐగుప్తు నుంచి వారు వచ్చినప్పుడు వారి మధ్యలో దేవుడు, ఈయన మహా గొప్ప దేవుడు, ఈయన చేసిన కార్యములు మనకు తెలుసు కదా అని ఎవరు అన్యులు చెప్తారు. కొన్నిసార్లు అన్యులు మనకు చెప్తారు. నేను రీసెంట్గా ఒక వీడియో చూసి అసలు నాకు మాటలు రాలేదు, చాలా షాక్లో ఉన్నా. ఎంత షాక్ అంటే నేను కొద్దిసేపు నోటి మీద చేసుకొని అని ఆశ్చర్యపోయాను. అదేంటంటే అదే కొంతమంది యేసయ్య బతుకమ్మ వేస్తున్నారు తెలుసా. ఎంత ఘోరము. ఆ వీడియో తీసింది ఎవరంటే ఒక అన్యుడు. ఆయన ఏమడిగాడు తెలుసా, మన అందరము అంటే క్రైస్తవులకి అది సిగ్గుచేటు అన్నమాట. అరే మీ బైబిల్లో బతుకమ్మ ఎక్కడుందిరా అంటున్నాడు. ఉందా? నాకైతే షాక్ అయిపోయినా. ఏంటిది, ఏం జరుగుతుంది అసలు ఈ ప్రపంచంలో? ఏసయ్య అని చెప్పి ఏసయ్య బతుకమ్మ అంటది. షాక్ అయిపోయా నిజంగా. ఇట్లాంటివి ఇంత ఘోరమైనవి అసలు ఏంటి అసలు? ఇది అన్యుల యొక్క ప్రాక్టీసెస్ కానీ ఇది కానీ అది చేయడం చాలా మామూలు అయిపోయింది. ఏదన్నా ఏసునామంలో చేసేయచ్చు. ఇంతకుముందు కొంతమంది ఉన్నారు, కొంతమంది దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఏంటంట, వారు అన్యుల దగ్గర నుంచి వచ్చారు కాబట్టి ఏదైనా ఏసునామంలో వాళ్ళు ఏదైనా చేయాలన్నా, ఆచార పద్ధతులు చేయాలన్నా ఏసునామం ఏసు రక్తం అనుకొని చేసేయచ్చంట. నేను చాలా షాక్ అయిపోయాను. నేనైతే ఆ విధాలు నేను ఎంకరేజ్ చేయను, నేను అవి ఒప్పుకోను. దానివల్ల చాలా విభజన వచ్చింది. ఇంతకుముందు మహానేమ్ హౌస్ ఆఫ్ ప్రేయర్ ఇది స్టార్ట్ చేయకముందున్న సంఘంలో విభజన వచ్చింది. ఎందుకంటే నేను ఆ పద్ధతిలో నేను అస్సలు చేయనన్నా. నేను దాని నుంచి బయటకు వచ్చి నేను మరలా నేను అస్సలు చేయనన్నా, అస్సలు ఎంకరేజ్ కూడా చేయను. అది తప్పు అన్నందుకు చాలామంది కోపం వచ్చింది.
కొంతమంది వారు వారు అధికారంలోన దాన్ని ఖండించడానికి భయపడుతున్నారు. కానీ నేనన్నా, నేను ఏవైతే ప్రాక్టీసెస్ వదిలి సజీవమైన దేవుని దగ్గరికి నేను వచ్చానో అవి మరలా తిరిగి నేను చేయను. నన్ను కొట్టి తిట్టినప్పుడే నేను అవి చేయలేదు. ఇప్పుడు నేను ఎందుకు చేస్తాను? నేను చేయను. నేను అవి ఎంకరేజ్ కూడా చేయను. ఎందుకంటే చేసే వారితో మనము వారి ఏకీభవించడం కూడా పాపమే. ఇక్కడ చూస్తే వీరు పాలెంలో దేవుని మందసం తీసుకొచ్చినప్పుడు అసలు వీళ్ళు జ్ఞాపకం చేసుకున్నారు, అరే వీళ్ళ దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేస్తారు, అయ్యో మనకు శ్రమ వచ్చేస్తుంది ఇప్పుడు, ఎలా మనకి వారి బలం అంతా ఇదైపోతుంటే కొంతమంది ఏమన్నారంటే, మీరు వాళ్ళకి అంత ఇది ఇవ్వకండి, మీరు లేచి మీరు ఏమంటారు వాళ్ళని, ఒకసారి 9వ వచనం చదవమా. ఫిలిష్తీయులారా, ధైర్యము తెచ్చుకొని వారు మీకు దాసులైనట్టు మీరు హెబ్రీయులకు దాసులు కాకుండా బలాఢ్యులై యుద్ధము చేయుడని చెప్పుకొనిరి. బలాఢ్యులై యుద్ధము చేయడని చెప్పుకున్నారంట, ఒకరికొకరు చెప్పుకొని ధైర్యం తెచ్చుకున్నారు. అక్కడ ఏం జరిగింది చూద్దామా. 10వ వచనము. ఫిలిష్తీయులు యుద్ధము చేయగా ఇశ్రాయేలీయులు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరుగెత్తి వచ్చిరి. అప్పుడు అత్యధికమైన వధ జరిగెను. ఇశ్రాయేలులలో 30,000 కాల్బలము కూలెను. మరియు దేవుని మందసము పట్టబడెను. అదీ కాకను హోఫ్నీ ఫినెహాసులకు ఏలీ యొక్క 2 కుమారులు హతులైరి. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఏం చేయబడిందంట, యుద్ధం చేసినప్పుడు ఫిలిస్తీన్లు గెలిచారంట. ఫస్ట్ ఎంత, 4,000 మంది చనిపోయారు. ఇప్పుడు ఎంతమంది తెలుసా, 30,000 మంది చనిపోయారు. 30,000 మంది చనిపోయారు. ఏమైంది, ఇంకా మందసం పట్టబడిందంట. మందసం తీసుకెళ్ళి తర్వాత చదువుమా. అది కాకను హోఫ్నీ ఫినెహాసులను ఏలీ యొక్క 2 కుమారులు హతులైరి. ఆనాడే బెన్యామీనీయుడొకడు యుద్ధ భూమిలో నుండి పరిగెత్తి వచ్చి చినిగిన బట్టలతోనూ తల మీద ధూళితోనూ షీలోహులో ప్రవేశించెను. అతడు వచ్చినప్పుడు ఏలీ మందసము విషయమై గుండె అవియుచు త్రోవ ప్రక్కను పీఠము మీద కూర్చుండి ఎదురు చూచుచుండెను. ఆ మనుష్యుడు పట్టణములోనికి వర్తమానము తేగా పట్టణస్థులందరూ కేకలు వేసిరి. ఏలీ ఆ కేకలు విని ఈ గల్లత్తు ఏమని అడుగగా ఆ మనుషుడు త్వరగా వచ్చి ఏలీతో సంగతి తెలియచెప్పెను. ఏలీ 98 ఏండ్ల వాడయుండెను. అతనికి దృష్టి మందగిలినందున అతని కండ్లు కానరాకుండెను. ఆ మనుష్యుడు, యుద్ధములో నుండి వచ్చిన వాడను నేనే, నేడు యుద్ధములో నుండి పరిగెత్తి వచ్చితినని ఏలీతో అనగా అతడు, నాయనా అక్కడ ఏమి జరిగినని అడిగెను. అందుకు అతడు, ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ముందర నిలువలేక పారిపోయిరి. జనులలో అనేకులు హతులైరి. హోఫ్నీ ఫినెహాసు అను నీ 2 కుమారులు మృతులైరి. మరియు దేవుని మందసము పట్టబడెను అని చెప్పెను. ఇక్కడ ఏమైందంట, ఇక్కడ గొప్ప కేకలు వినబడుతుంటే, ఓకే మందసం తీసుకెళ్ళిపోయారు కదా, మాకు ఏమంటారు విక్టరీ వచ్చేసింది, విజయం వచ్చేసింది అనుకున్నారు. ఇక్కడ ఏం జరుగుతుంది, నాన్న ఏం సమాచారం తెచ్చావని ఏలి అడుగుతున్నప్పుడు ఏమయ్యారు, ఫిలిష్తీయుల చేత పట్టుబడి వీళ్ళు ఏమయ్యారంట, అక్కడి నుంచి పారిపోయారు. హోఫ్నీ ఫినెహాస్ నీ కుమారులు చనిపోయారు. ఇంకేమైంది, తర్వాత మందసము పట్టబడింది. ఈ వార్త వినగానే ఆయన వెనకకు పడి మెడ విరిగి చనిపోతాడు ఏలి. మందసము పట్టబడడం ఏంటి, దేవుడి మందసం ఎక్కడుంటే అక్కడ విక్టరీ వస్తుంది కదా. మనము హెబ్రీయులకు రాసిన పత్రికలో చూస్తాం కదా, దేవుడు ఏంటంటే దహించు అగ్ని అయి ఉన్నాడు. దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఒకవేళ ఆ అగ్ని ఒకవేళ మనం తగినట్లుగా లేకపోతే ఏమవుతుంది, మనం కూడా దహించబడతాం. హోఫ్నీ ఫినెహాసులు అంత ఆసక్తితో మందసం తీసుకొని వెళ్ళి ఒక ఫార్మ్ ఆఫ్ గాడ్లీనెస్, ఒక దేవుడు అది ఒక ఏమంటారు ఒక ఆచారం, ఒక పద్ధతి ప్రకారముగా మందసం మధ్యలో ఉంటే సపరేషన్ అవసరం లేదు, డెడికేషన్ అవసరం లేదు, దేవుని కోసం మనని మనం అర్పించుకోవసరం లేదు. కానీ ఉట్టి మందసం ఉంటే చాలు, ఏమీ చేయదు, అలా ఏమీ జరగదు. దేవుడు సైలెంట్గా ఉంటాడు, దేవుడు వెయిట్ చేస్తాడు. అది పట్టబడినప్పుడు వీరు ఎంత ఆసక్తి కలిగి ఏం చేస్తారు చూద్దాం. 19వ వచనం. దేవుని మందసమను మాట అతడు పలుకగానే ఏలీ ద్వారము దగ్గరనున్న పీఠము మీద నుండి వెనుకకు పడి మెడ విరిగి చనిపోయెను. ఏలయనగా అతడు వృద్ధుడై బహుస్థూల దేహి అయి ఉండెను.
అతడు 40 సంవత్సరములు ఇశ్రాయేలీయులకు న్యాయము తీర్చెను. ఆయన 40 సంవత్సరాలు ఇజ్రాయెల్కి న్యాయం తీర్చాడంట. కానీ ఆయన న్యాయం తీర్చిన ఆ సంవత్సరంలో ఏమైంది? ఆయన 98 ఇయర్స్ వయసు గలవాడు. ఆయన ఏమైంది లాస్ట్కి? ఆయన దేవుని యొక్క మందసం పట్టబడడం చూసి ఈ మాట విన్నప్పుడు ఆయన చనిపోయాడు. 19వ వచనం చదవమా. ఏలీ కోడలగు ఫినెహాసు భార్యకు అప్పటికి గర్భము కలిగి కనుప్రొద్దులయ్యుండగా దేవుని యొక్క మందసము పట్టబడిననియు తన మామయు తన పెనిమిటియు చనిపోయిరనియు ఆమె విని నొప్పులు తగిలి మోకాళ్ళ మీదకి కృంగి ప్రసవమాయెను. ఆమె మృతి నొందుచుండగా దగ్గర నిలిచియున్న స్త్రీలు ఆమెతో, భయపడవద్దు, కుమారుని కంటివనిరి గాని ఆమె ప్రత్యుత్తరమియ్యకయు లక్ష్యపెట్టకయు నుండినదై దేవుని మందసము పట్టబడినదను సంగతిని తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలుసుకొని ప్రభావము ఇశ్రాయేలీయుల్లో నుండి పోయెనని చెప్పి తన బిడ్డకు ఇకాబోదు అని పేరు పెట్టెను. ఇక్కడ చూస్తే ఆమె ఏం పేరు పెట్టిందంట? ప్రభావము ఇజ్రాయెల్ని విడిచి వెళ్ళిపోయింది. ద గ్లోరీ డిపార్టెడ్, మహిమ అది విడిచి వెళ్ళిపోయిందని చెప్పి తన పుట్టిన కుమారునికి ఆ పేరు పెట్టబడింది, ఇకాబోత్. ఎంత భయంకరం! పని చేస్తున్నారు, యుద్ధము చేయడానికి వెళ్ళారు. దేవుని యొక్క మందసం ఉంది కదా, మాకేం భయం అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఏ మందసం అయితే వారిని రక్షించాలో ఆ మందసం ఏం చేసింది? వాళ్ళని అప్పగించేసింది. ఎందుకు? వారు బయట మాత్రమే ఒక పవిత్రత కలిగినట్టు ఒక ఇజ్రాయేలీలో మన ఉంది, కానీ వారి ఏ లక్షణాలు ఏ ఇది కూడా దేవుని మహిమపరిచే విధముగా లేవు. 5వ అధ్యాయం చూద్దాం. ఫిలిష్తీయులు దేవుని మందసమును పట్టుకొని ఎబెనేజరు నుండి అష్దోదునకు తీసుకుని వచ్చి దాగోను గుడిలో దాగోను ఎదుట దాని నుంచిరి. ఇక్కడ చూస్తే దీని గురించి మనం ఎక్కువ ఇది కాదు, కానీ ఇక్కడ చూస్తే ఏంటంట, ఎబెనేజర్ నుంచి అష్దోద్ వరకు దాన్ని తీసుకొని వచ్చారంట. ఇప్పుడు మందసము వీరు పట్టుకున్నారు. మందసం ఉంది, మాకు విజయం వచ్చింది కాబట్టి ఈ మందసము మామూలే అనుకున్నారు. ఈ మందసం ఏమేమనుకున్నారు? మామూలుదే అనుకున్నారు. నిజంగా నేను అనుకుంటా ఇజ్రాయేలీలకి అలా ఏమి జరగలేదు. 30,000 మంది చనిపోయారు. వాళ్ళకి ఇంకా ఎక్కువ తీర్పు వచ్చింది. వీళ్ళకైతే మన తర్వాత చూస్తాము ఏమవుతుందో. కానీ ఇక్కడ ఏమైంది? మామూలను తీసుకొచ్చి దాగోను అనే ఒక దేవత ఆ యొక్క మందిరంలో అక్కడ అది పెట్టిన చోట పెడతారంట. వాళ్ళకి ఏంటి? యువర్ ఈక్వల్, మా యొక్క దానితో నువ్వు సమానము. ఎందుకు? మందసం పట్టబడింది కాబట్టి, వీళ్ళకి ఏం కాలేదు కాబట్టి ఒక వేరే ధైర్యం వచ్చేస్తుంది. ఇది కూడా మామూలే. ఎవరి వల్ల దేవుని నామం అవమానింపబడుతుంది? దేవుడు రోమా పత్రికలు ఉంటుంది కదా, మన వల్లనే దేవుడి నామము అవమానింపబడుతుందంట. ఒక చాలా పవిత్రమైన దేవుని సన్నిధికి గుర్తైన మందసము ఎంత తేలిగ్గా ఎంత చులకనగా చూడబడుతుంది. కానీ దేవుడు ఏంటి? ఆయనకు చెందిన మహిమ ఇతరులకు ఇవ్వడంట. హల్లెలూయా! మన దేవుడు రోషం కలిగిన వాడు, మన దేవుడు బలము కలిగిన వాడు, రోషం కలిగిన వాడు. ఇక్కడ ఏమవుతుందంట? ఆ రోజు రాత్రి ఏమవుతుందంట? అయితే మరునాడు అష్దోదు వారు ప్రాతకాలమందు లేవగా, ఇదిగో దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బోర్లబడి ఉండెను. కనుక వారు దాగోనును లేవనెత్తి వాని స్థానమందు మరలా ఉంచిరి. ఇది ఏమైందంట? మందసం ఎదుట పడిపోయిందంట. దేవుడు శక్తి లేనివాడ మందసము అక్కడ పెడితే ఏమైంది? ఏం లేదు. ఆ దాగోను ఏమైంది? పడిపోయిందంట. అక్కడ దేవుడు ఇజ్రాయేల్ పాలనలోకి ఆ మందసాన్ని తీసుకొచ్చినప్పుడు అక్కడ సైలెంట్గా ఉన్నాడు, ఏమీ చేయలేదు. కానీ ఇక్కడ ఏమన్నాడు? దేవుని యొక్క మహిమ ఆయన ఇతరులకు, అన్య దేవతలకు, విగ్రహాలకు ఇవ్వనని దేవుడు చెప్తాడు. ఇక్కడ చూస్తే ఆ దాగోను పడిపోయిందంట. తర్వాత మళ్ళీ ఏం చేస్తారు? ఏదో అట్లా జరిగిందేమో అని చెప్పి వాళ్ళు ఏం చేశారు? మళ్ళీ ఆ మరునాడు వారు ఉదయముననే లేవగా దాగోను యెహోవా మందసం ఎదుట నేలను బోర్లబడి ఉండెను. దాగోను యొక్క తలయు 2 అరచేతులను తెగవేయబడి గడప దగ్గర పడి ఉండెను. వాని మొండెము మాత్రము వానికి మిగిలి ఉండెను. కాబట్టి దాగోను యాజకులేమి, దాగోను గుడికి వచ్చు వారేమి నేటి వరకు ఎవరునూ అష్దోదులో దాగోను యొక్క గుడి గడపను త్రొక్కుటలేదు. దేవుడేమన్నాడు? మనం చూస్తాం, ఐగుప్తు యొక్క దేవతలపైన తీర్పు తీరుస్తాడు. హల్లెలూయా! తీర్పు తీరుస్తాడు. ఎందుకంటే దేవుడికి చెందిన మహిమని ఎవ్వరు, నోబడి కెన్ టచ్, అది ఎవ్వరు కూడా తాకలేరు.
ఇక్కడ చూస్తే ఏ మందస్సం అయితే ఒకరిని కాపాడాలో అది కాపాడలేదు. ఇంకొకరు ఏమనుకున్నారు, ఫిలిష్తీయులు ఇదే మాలాంటిదే, నార్మలే, ఎవరైనా దీన్ని తీసుకొని వెళ్ళొచ్చు అనుకున్నారు. తీసుకొని వెళ్ళి పెడితే ఏమైందంటే దాగోను ఏమైంది, పడిపోయింది. నెక్స్ట్ డే మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ నార్మల్గా పెట్టారంట. మళ్ళీ ఈసారి ఏమైంది, దాని తల దాని చేతులు విరిగి పడిపోయినాయి. అప్పుడు వాళ్ళకి ఆ మొండెం మాత్రం, అంటే బాడీ మాత్రము మిగిలి ఉందంట. అప్పుడు వారికి అర్థమైంది. 6వ వచనం చూద్దాము. యెహోవా హస్తము అష్దోదు వారి మీద భారముగా ఉండెను. అష్దోదు వారిని దాని సరిహద్దుల్లో ఉన్న వారిని ఆయన గడ్డల రోగముతో మొత్తి వారిని హతము చేయగా, గడ్డల రోగంతో ముట్టారంట. దేవుని యొక్క హస్తం వారిపైన ఎలా ఉందంట, భారముగా ఉందంట. ఎందుకు? దేవుని మందస్సాన్ని మీరు చాలా తేలిగ్గా తీసుకున్నారు. మీకైతే ఆ సపరేషన్ లేదు, లేకపోతే ఆ అవగాహన లేదు. అవగాహన లేకుండా ఏం చేస్తారు, దేవుని యొక్క మహిమను దేవుడు ఎవరికి ఇవ్వరు. కాబట్టి ఇక్కడ ఏమైందంట, ఆయన వారిని గడ్డలతో రోగములతో మొత్తి వారిని హతము చేయగా, అష్దోదు వారు సంభవించిన దాని చూచి, ఇశ్రాయేలీయుల దేవుని హస్తము మన మీదను మన దేవతయగు దాగోను మీదను బహుభారముగానున్నదే, ఆయన మందసము మన మధ్య నుండుటయే దీనికి కారణము గదా, ఇది ఇక మన మధ్య నుండకూడదని చెప్పుకొని, ఇక్కడ వాళ్ళకి ఏమని అప్పుడు భయం వచ్చింది, మనకి ఇదంతా జరిగింది ఎందుకు, ఈ మందసం మన మధ్యలోనే ఉంది కాబట్టి దీన్ని తర్వాత ఇక్కడి నుంచి ఏం చేస్తారు, గాతుకు పంపిస్తే అక్కడంట రహస్య స్థలంలో వారి గడ్డలు వచ్చి వారు భయపడి ఇది మన మధ్యలో ఉండకూడదు. కింద చదువుదామా, 11 చూడు. వారు దేవుని మందసమును ఎక్రోనునకు పంపివేయగా, దేవుని మందసము ఎక్రోనులోనికి వచ్చినప్పుడు ఎక్రోనీయులు కేకలు వేసి, మనలను మన జనులను చంపివేయవలెనని వీరు ఇశ్రాయేలీయుల దేవుని మందసమును మన యొద్దకు తీసుకొని వచ్చిరనిరి. కాగా జనులు ఫిలిష్తీల సర్దారులనందరి పిలువనంపించి, ఇశ్రాయేలీయుల దేవుని మందసము మనలను మన జనులను చంపకుండునట్లు స్వస్థానమునకు దానిని పంపించుడనిరి. దేవుని హస్తము అక్కడ బహుభారముగా ఉండెను గనుక మరణ భయము ఆ పట్టణస్థులందరినీ పట్టియుండెను. చావక మిగిలియున్న వారు గడ్డల రోగము చేత మొత్తబడిరి. ఆ పట్టణస్థుల కేకలు ఆకాశము వరకు వినబడెను. చూసారా, దేవుడి మందస్సము, ఆయన మహిమ వేరే యొక్క దాంతో దేవుని కంపేర్ చేయలేరు. మనము దేవుని యొక్క మహిమను మనం గుర్తించమేమో, కానీ దేవుడి మందస్సము అక్కడ ఉన్నప్పుడు వారిలో భయం వచ్చిందంట, మరణ భయం వచ్చింది. మేము నశించిపోతున్నాం, ఇది ఉంటే మేమేమైపోతాము, మేము నాశనం అయిపోతాం, కానీ దాని స్వస్థలానికి దాన్ని పంపించేద్దాము, ఇది మన దగ్గర ఉండవలసింది కాదు. యెషయా 42:8 చూద్దామా. యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవనికిని నా మహిమను నేనిచ్చువాడను కాను. నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను. హల్లెలూయా. యెహోవాను నేనే. ఎవరంట యెహోవా? నేనే అంటున్నాడు దేవుడు. యెహోవాను నేనే, నేను నాకు నా నామము, మరి ఎవనికిని నా మహిమను నేనిచ్చువాడను కాను. నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను. ఆయనకు రావాల్సిన మహిమను విగ్రహములకు చెందనివ్వడంట. హల్లెలూయా. దేవునికి రావాల్సిన మహిమ విగ్రహాలకు చెందనివ్వడంట. అందుకే మనం అక్కడ ఏం జరిగిందో చూసాం. ఇజ్రాయేలీలు మనము ఎంత కేర్లెస్గా మనం ఇచ్చేసినా దేవుడు తనని తాను నిరూపించుకోగలడు. ఎదురు చూశాడు, కానీ ఏం చేశారు, అక్కడ ఎవ్వరు కూడా ఆ యొక్క మందసానికి ఇవ్వవలసిన వాల్యూ ఇవ్వట్లేదు. హగ్గయిలో దేవుడు అంటున్నాడు, మీరేంటి, మీ పనులన్నీ మీ క్రియలన్నీ అపవిత్రములుగా నాకు కనపడుతున్నాయి. దేవుడు ఆ విషయం చెప్పడము చాలా, నేను అనుకుంటా చాలా అది ఇంకా హెచ్చరించడము అదొక బ్లెస్సింగ్ అనుకుంటా. ఇక్కడ వీళ్ళకి హెచ్చరిక ఉందా? లేదు. దేవుని మందసం ఉంది కదా, నువ్వు దూసుకొని వెళ్ళిపోయారు. కానీ ఏమైందంట, 30,000 మంది చనిపోయారు. 4,000 మంది ఫస్ట్, తర్వాత 30,000 మంది. మందసం ఉన్నప్పుడు దానికి ఎన్నిసార్లు ఎక్కువ? 7 మార్లు ఎక్కువ. యాక్చువల్లీ 7 మార్లు, 7 మార్లకు ఇంకో ప్లస్ ఇంకో 2000. ఎంత భయంకరం! దేవుని మందసం ఉన్నప్పుడు వీరు కాపాడుతుందని అనుకుంటే, ఆ మందసం ఉన్నప్పుడు వారికి ఇంకా భయంకరంగా వారిపైన
తీర్పు వచ్చింది. ఇట్ ఈస్ నాట్ అవుట్వర్డ్ ఫార్మ్ ఆఫ్ గాడ్లీనెస్. మనం మనుషుల్ని మోసపరచచ్చేమో, మనని మనం మోసపరుచుకుంటాం కొన్నిసార్లు. అందుకే ప్రభువా ప్రభువా అని ప్రతివాడు పరలోక రాజ్యము చేరడు. మనం ఇక్కడ ఎంతో భక్తి కలిగి దేవుని పనులు చేస్తున్నాం అనుకుంటున్నామేమో, కానీ దేవుడు అనుమతించి దేవుడు మనల్ని ఏవైతే పనులు చేయాలనుకుంటున్నారో ఆ పనులు చేస్తున్నామా? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మనని మనం అడగాల్సినది. మిగతావన్నీ ఏమంటారు, మీరు చేస్తున్నారేమో ఈ పనులని, కానీ ఏంటవి? అవి నాకేంటి అపవిత్రములుగా కనపడుతున్నాయి. మీ క్రియలన్నీ, అక్కడ క్రియలు లేకుండా ఉన్నాయా? ఉన్నాయి క్రియలు, కానీ అవి దేవుని దృష్టికి అంగీకారంగా లేవంట. దేవునికి సమర్పించుకున్న వాళ్ళ పక్షాన ఆయన యుద్ధము చేస్తాడు. ఆయన యుద్ధము చేస్తాడు. ఎన్నో మార్లు ఉంది మనం చూస్తే. మరి ఎరికోని ఎంత గొప్ప పట్టణం ఎరికో. నేను విన్న స్టోరీ అది కరెక్ట్ అయితే, ఆ ఎరికో గోడ ఎంత విశాలంగా ఉంటుందంటే అది 8 ట్రాక్ లేన్లు అంత పెద్దగా ఉంటుందంట. ఆ గోడని ఎవరైనా పగలగొట్టి లోపలికి రాగలరా? దాని లోపల ఉన్నవారు ఎలా ఉన్నారు? ఆ వేగుల వారు వెళ్ళి చూసొచ్చారు కదా. కానాన్ దేశము ఎలా ఉన్నారంటే వాళ్ళు గొప్పగా, చాలా ఆజానుభావాలుగా పెద్దగా ఉన్నారు. ఇంకా వాళ్ళ ముందు మేము అట్లా కనిపిస్తున్నాం, మిడతలుగా కనిపిస్తున్నాం అన్నారు. సరే, మీరు అట్లాగే మిడతల్లాగే ఉండండి అన్నారు దేవుడు. మిడతలు ఏం చేస్తారు? అంత గొప్ప వాళ్ళు నలిపి పడేస్తారు. మనం ఏమైనా పురుగుని చూస్తే ఏం చేస్తాం? అమ్మో పురుగాని, కొంతమంది భయపడతారేమో, కానీ అందరు అమ్మో పురుగాని ఏం చేస్తాం? పురుగేనా అని, కాక్రోచ్ పురుగు కనపడితే ఏం చేస్తాం? మనం చీ అనుకుంటాం, కానీ దాన్ని ఏం చేస్తాం? కొట్టి చంపేస్తాం. వాళ్ళు అలా అనుకున్నారు. సరే, మీకు దేవుడు ఇంకా కృపలో నేను అనుకుంటా 40 సంవత్సరాలు అరణ్యంలోనే ఉంచాను. ఒకవేళ వీళ్ళు ఈ నమ్మకంతో అక్కడికి వెళ్ళుంటే ఏమయ్యేది? నిజంగానే ఇజ్రాయేల్ ఒక్కళ్ళు కూడా మిగిలేవారు కాదు. వాళ్ళని నేను నశింపజేసి మోషే నీ ద్వారా నేను మరలా ఇంకొక తరాన్ని లేపుతా అన్నాడు దేవుడు. ఏమన్నాడు? కాదు, ఇట్లా చేస్తే నువ్వు వారిని ఐగుప్తు నుంచి నడిపించి మరి ఇక్కడ ఇచ్చేస్తే నీ నామమునకు అవమానం కదా అంటాడు. ఇక్కడ మోషే ఒక వ్యక్తి ఉన్నాడు, దేవునికి చాలా ప్రియమైన వ్యక్తి. అని ఏమన్నాడు? దేవుని నామ మహిమ కాపాడము ఇంపార్టెంట్. అంత భయంకరమైన జనాల్ని కాపాడుతూ లాస్ట్కి ఏమైంది? విసిగిపోయి ఆయన దేవునికి వ్యతిరేకమైన పని చేసి దేవుడు మాట్లాడమంటే ఆ యొక్క రాతిని ఆయన కొట్టినప్పుడు ఏమవుతుంది? నువ్వు ఆ వాగ్దాన భూమిలోకి నువ్వు ప్రవేశించలేవన్నాడు. వీరిని రక్షించబోయి ఆయన యొక్క వాగ్దానాన్ని చూశాడు, కానీ దూరం నుంచి ఆయన దానిలోకి ప్రవేశించలేకపోయాడు. మనమైతే అంటామేమో, మంచి కరెక్ట్ దేవా నువ్వు చేసేది, వాళ్ళందరూ పోయినా నా వంశాన్ని నువ్వు నిలబెట్టు అంటాం. కానీ అలా చేయలేదు. ఇక్కడ వీళ్ళు దేవుని నామ మహిమ కాదు, వీరికి విజయం కావాలి కాబట్టి వారు గుర్తొచ్చిందంట, అక్కడెక్కడో మందసం ఉంది, దాన్ని తీసుకొని వచ్చి మనం ఈ పాలెంలో పెడదాం, అప్పుడు ఏమవుతుంది? మనకు విజయం వచ్చేస్తుంది అనుకున్నారు. వీళ్ళు ఏమనుకున్నారు? వాళ్ళకి అపజయం వచ్చింది. 30,000 మంది. ఫస్ట్ మేము 4,000ని చంపాము, ఈ యొక్క మందసం మాత ఉంటే 30,000ని చంపాం, కాబట్టి దీన్ని కూడా తీసుకెళ్ళి మా దేవుడితో పెట్టుకుందాం అనుకున్నారు. కానీ ఏం చేశాడు? దేవుడు తనకు చెందవలసిన మహిమను ఇతరులకు ఇవ్వడంట, విగ్రహాలకు అసలే ఇవ్వడు. ఎవరి సహాయం దేవుడికి అవసరం లేదు. ఆ దాగోని పడిపోవడానికి ఎవరైనా సహాయం చేశారా? లేదు. ఆయన నామానికి సమస్తం వంగవలసిందే, ఆయన నామాన్ని బట్టి సమస్తము అర్పించుకోవాల్సిందే. ఐగుప్తు దేవతల పైన నేను తీర్పు తీరుస్తా అంటే దేవుడు తీర్పు తీరుస్తాడని గొప్ప దేవుడు. ఒకవేళ ఆయన బలానికి వారు అప్పగించుకున్నప్పుడల్లా మనం చూస్తాము దేవుడు వారి పక్షాన యుద్ధము చేశాడు. హల్లెలూయా. మనము కనుక దేవుని యొక్క శక్తికి మనం అప్పగించుకుంటే దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? మన పక్షాన ఉంటాడాయన. ఎన్నో విజయాలు. యెహోషాఫాత్ సమయంలో ఏమైంది? వాళ్ళు యుద్ధం చేశారా? లేదు. గాయకులను ముందు పెట్టి వారు వెళ్ళారంట. వాళ్ళు వెళ్ళక ముందే అక్కడ ఏమైంది? వాళ్ళకి విజయం వచ్చేసింది. యెహోషువ ఏం చేశాడు? అక్కడ తను కూడా ఎరికో పట్టణాన్ని దాని చుట్టూ తిరగమన్నాడు. 7వ దినమున కేక వేసినప్పుడు ఏమైందంటే ఆ గోడలు కూలిపోయాయంట. అది చిన్న ఆయపట్నంతో వీళ్ళేంటి చాలా ఓవర్ కాన్ఫిడెంట్గా ఏం చేశారు? వెళ్ళిపోయారు. కానీ ఏముంది? వారిలో పాపం ఉన్నందుకు ఏమైందంట?
వారికి అపజయము వచ్చింది. పాపము అనేది దేవుడికి మనకు మధ్యలో ఉంటుందంట. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనం చదవమ్మా. రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కురచకాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చాయి. మీ దోషములు మీకు మీ దేవునికి అడ్డంగా వచ్చాయి. ఇక్కడ దేవుని ఉద్దేశము వారిని రక్షించకూడదని కాదు, కానీ ఏమైంది, వారి దోషములంట దేవునికి వారికి అడ్డముగా వచ్చాయి. రక్షించకుండానట్లు ఆయన చేయి కురచకాలేదంట. చాలాసార్లు తప్పు మనలో పెట్టుకొని మనం ఏమంటాము, దేవుడు ఇది చేయలేదు, దేవుడు అలా చేశాడు, దేవుడు ఇలా చేశాడు. మన పితరుల కన్నా మనమేమి వేరుగా చేయము. కొన్నిసార్లు మనం అదే సనుగుడు గొనుగుడు మనలో కూడా ఉంటుంది. మన దోషములు ఏమంటే ఆయన మనకేం చేయకుండా అడ్డుపడుతున్నాయంట. రక్షించకున్నట్లు ఆయన చెయ్యి కురచకాలేదు అంటే ఆయన చెయ్యి అయ్యో అంతవరకు రీచ్ అవ్వలేదు దేవుడు చెయ్యి అనేది. ఆయన చెయ్యి రీచ్ కానట్లు ఏదైనా ఉందా? ఆయన మొత్తం సృష్టి అంతని కూడా ఎట్లా కొలుస్తాడంట, జానతో కొలుస్తాడంట. అంత గొప్ప దేవుడు ఏమి చేయలేడా? చేయగలడు. 2 రాజులు 19వ అధ్యాయం చూద్దాం. వన్ ఆఫ్ మై ఫేవరెట్ అద్భుతమైన వాక్య భాగం ఇది, చదువుదాం ఒకసారి. దేవుడు వెయిట్ చేస్తాడు. మనం ఆయనకి ఎప్పుడు ఆయనని ఇన్వైట్ చేస్తామా, ఎప్పుడు ఒప్పుకుంటామా, దేవా నువ్వు కావాలి, ఆయన నమ్మడమే అది నీతిగా అని చెప్పాను. 19వ అధ్యాయము 10వ వచనం చదవమ్మా. యూదా రాజగు హిస్కియాతో ఈలాగు చెప్పుడి, యెరూషలేము అష్షూరు రాజు చేతికి అప్పగింపబడదని చెప్పి నీవు నమ్ముకొనియున్న నీ దేవుని చేత మోసపోకుము. ఇక్కడ సన్కరేబు ఒక వర్తమానం పంపిస్తాడు హెస్కియాకి, నువ్వు చాలా ఇదవుతున్నావేమో, కానీ నేను ఎంత గొప్ప రాజునో నీకు తెలియదు అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. చదమ్మా. యూదా రాజగు హిస్కియాతో ఈలాగు చెప్పుడి, యెరూషలేము అష్షూరు రాజు చేతికి అప్పగింపబడదని చెప్పి నీవు నమ్ముకొనియున్న నీ దేవుని చేత మోసపోకుము. నువ్వు నమ్ముకున్న దేవుడి చేత నువ్వు మోసపోకు హెస్కియా అంటున్నాడు. ఏంటంటే అష్షూరు రాజు చేతిలోకి నువ్వు నువ్వు అప్పగింపబడనని నీ దేవుని నమ్ముకొని నువ్వు మోసపోకు అంటున్నాడు. ఇదిగో అష్షూరు రాజులు సకల దేశములను బొత్తిగా నశింపజేసిన సంగతి నీకు వినబడినది గదా, నీవు మాత్రము తప్పించుకొందువా? నా పితరులు నిర్మూలము చేసిన గోజాను వారు గాని, హారాను వారు గాని, రెజేవులు గాని, తెలాస్సారులో నుండిన ఎదోనీయులు గాని తమ దేవతల సహాయము వలన తప్పించుకొనిరా. ఇక్కడ ఏమంటున్నాడు, ఈ యొక్క సంకరే ఆయన పంపించిన వర్తమానంలో ఏముంది, నువ్వు నాతో తప్పించుకుంటున్నావని నీ దేవుని నువ్వు నమ్ముకుంటున్నావేమో, కానీ నువ్వు అట్లా నమ్మి మోసపోకు. ఎందుకంటే మిగతా రాజ్యాల పేరు చెప్పి వాళ్ళని నేను ఓడించాను, వాళ్ళ దేవతలు వాడిని కాపాడారా అంటున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు, మా దేవుడైన యెహోవాని కూడా వాళ్ళతో పాటు సమానంగా చెప్తున్నాడు. వాళ్ళ దేవుడు వాళ్ళని రక్షించలేకపోయాడు, మీ దేవుడు నిన్ను రక్షిస్తాడు, నువ్వు నమ్ముతున్నావు, నువ్వు మోసపోతున్నావు హెస్కియా, నువ్వు నాకు సరెండర్ అయిపో. కొన్నిసార్లు సాతాను కూడా మనకు అదే విధంగా భయపెడుతుంది, నువ్వు సరెండర్ అయిపో, ఇది జరగదు, ఇది అసాధ్యము, ఈ అసాధ్యమైన పని ఎలా జరుగుతుంది. దానికి ఎంతోమంది లొంగిపోతాం, ఎందుకంటే అది నిజంగా అనిపిస్తుంది, మన కళ్ళ ముందే ఉన్నాయి. ఎంతమంది రాజులు తన పితరులు నిర్మూలం చేసిన గోజాను వారు గాని, హారాను వారు గాని, రెజేపూలు గాని, తెలస్సారులో నుండిన ఎదోనీయులు గాని తమ దేవతల సహాయము వలన తప్పించుకొనిరా. వీళ్ళందరూ వారి దేవతల సహాయం వల్ల తప్పించుకున్నారా? తప్పించుకోలేదు. నువ్వు నీ దేవుడు నిన్ను రక్షిస్తాడని చెప్పి నువ్వు నమ్మి మోసపోకు అంటున్నాడు. తర్వాత చదువు. హామాతు రాజు ఏమాయెను, అర్పాదు రాజును, సెపర్వయీము, హేనా, ఇవ్వా అను పట్టణముల రాజులను ఏమైరి. హిస్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకొని చదివి యెహోవా మందిరములోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరచి. ఇక్కడ చూడండి, నాకు చాలా చాలా మంచిగా అనిపిస్తుంది. అవి విన్నాడంట, వాళ్ళు చెప్పింది విన్నాడంట. విని ఎక్కడ తిరిగాడు ఆయన? యెహోవా మందిరమునకు పోయి. హల్లెలూయా. యెహోవా మందిరమునకు పోయి
ఆయన చెప్పిన బెదిరింపులకు ఆయన భయపడలేదు. ఆయన పంపించిన ఆ లెటర్ తీసుకున్నాడంట. ఆయన చేతిలో తీసుకొని యెహోవా మందిరమునకు పోయి యెహోవా సన్నిధిలో దాన్ని విప్పి పరచాడంట. దేవా ఇదిగో చదవమ్మా. యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేసెను. యెహోవా, కెరూబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలీయుల దేవా, భూమ్యాకాశములను కలుగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవయ్యున్నావు. ఇక్కడ ఏమంటున్నాడు? ఒప్పుకుంటున్నాడు. ఆయన చెప్పిన దాన్ని నువ్వు మీ దేవుడిని నమ్ముకోకు, నువ్వు మోసపోకు అని సంకరేపు చెప్తున్నాడు. ఈ లోకం నాకు అట్లాగే చెప్తుంది, మీ దేవుడు ఇచ్చేస్తాడని చెప్పి మీరు నమ్ముతున్నారేమో, మోసపోతున్నారు మీరు. అది కాదు అంటే కొంతమంది ఏం చేస్తారు, అవునవును కరెక్టే, ఎందుకంటే ఫ్యాక్ట్స్ అని ఇలా ఉన్నాయి కాబట్టి ఇది ఫ్యాక్ట్స్ని నమ్ముకుంటారు. అంటే ఏది కళ్ళ ముందో దాన్ని నమ్ముకుంటారు. కానీ మనం ఏ విధంగా నడపాలి? వెలిచూపుతో కాదు, విశ్వాసముతో నడవాలి. విశ్వాసముతో నడవాలి. హెస్కియా ఏం చేశాడు? సంకరే పంపించిన ఆ యొక్క పత్రాన్ని తీసుకొని ఆయన చేతిలో తీసుకొని ఇంకేమన్నా జవాబు చెప్పినట్టు ఏమీ లేదు. ఆ పత్రాన్ని తీసుకొని తిన్నగా ఎక్కడికి వెళ్ళాడంట? యెహోవా మందిరమునకు వెళ్ళాడంట. వెళ్ళి ఆయన సన్నిధిలో దాన్ని పరిచి ప్రార్థన చేశాడంట. హల్లెలూయా. ప్రార్థన దేనికి గుర్తు? సమర్పణకి గుర్తు. ఆ పత్రాన్ని ఆయన సన్నిధిలో పెట్టాడు. అంటే ఈ ప్రాబ్లము ఇక నాది కాదు, నీది. మీ భారంనంతా యెహోవా పైన మోపమన్నాడు. ఏమన్నాడు? మన భారాన్నంతా ఎవరిపైన మోపాలంట? దేవుని పైన మోపాలి. ఎందుకంటే ఆయన సమర్థుడు, ఆయన ఒక్కడే సమర్థుడు. హల్లెలూయా. ఆయన ఒక్కడే సమర్థుడు. జస్ట్ అవుట్వర్డ్ ఇది కాదు. అవుట్వర్డ్గా చాలా భయపడుతున్నాడు యాక్చువల్లీ హిస్కియా. కానీ ఆయనలో ఒక లోపల ఒక నమ్మకం ఉంది. ఏంటి? నాకు దిక్కెవరంటే నాకు దేవుడే దిక్కు, నాకు దేవుడే దిక్కు. యెహోషాఫాతు కూడా ఏమంటాడు? దేవా నువ్వే మాకు దిక్కు, వీళ్ళని మేము ఎదిరించలేము, మాకు దిక్కెవరు? నువ్వే మాకు దిక్కు. ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో వారిని దేవుడు ఎప్పుడు కూడా సిగ్గుపరచాడు. హల్లెలూయా. ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో వారి దేవుడు ఎప్పుడు సిగ్గుపరచాడు. ఎప్పుడు, ఎంత భయంకరమైన పరిస్థితి అయినా. మనం చూసే ఇజ్రాయేల్కి అస్సలు అర్హత లేని విజయాలు దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. మన లైఫ్లో కూడా అర్హత లేని విజయాలు దేవుడు ఇవ్వగలడు. ఎప్పుడు మనం ఆయన యందు నమ్మిక ఉంచితే, ఎప్పుడైతే మనం ఆయన నమ్ముతామో, మన స్వబుద్ధిని ఆధారం చేసుకొనక మనం ఎప్పుడైతే ఆయన నమ్ముతామో. ఇక్కడ ఎంత బ్యూటిఫుల్గా ఉంది. హెస్కియా ఏం చేస్తున్నాడు? ఆ పత్రాన్ని తీసుకున్నాడంట. సరే పంపించడం, ఇచ్చే మాకు పత్రం అని తీసుకొని మీరు ఆలోచించండి. ఆయన డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళాడు? మనకేదైనా ఒక శ్రమ వస్తే మనం ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్తాం? మనకెవరు సహాయం చేయగలరా అని ఎత్తుక్కొని వాళ్ళ దగ్గరికి ఫస్ట్ వెళ్ళిపోతాం. ఎవరికి పవర్ ఉంది, ఎవరు నాకు హెల్ప్ చేయగలరు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇగో ఇట్లా అయిందని చెప్పి వాళ్ళ మాట, వాళ్ళు ఒక ధైర్యం, అభయహస్తం ఇస్తే మనం ఏమంటే అమ్మయ్య అని నెమ్మది పడతాం. ఈ మనుషులపైనే మనం అంత నమ్మకం పెట్టుకోగలిగితే, దేవుడైన యెహోవా ఆయన సర్వశక్తిమంతుడు, ఆయనకు అసాధ్యమైందంటూ ఏది కూడా లేదు. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైందంటూ ఏది కూడా లేదు. కాకపోతే ఏంటి? మనం ఆయనకి సమర్పించుకోవాలి. ఇక్కడ ప్రార్థన చేస్తూ ఆ పత్రాన్ని ఏం చేశాడు? దేవుని సన్నిధిలో పెట్టాడంట. మనకున్న సమస్యను, ఎంత గొప్ప సమస్య అయినా మనం ఎదిరించలేని మన సమస్యలన్నీ ఎక్కడ పెట్టాలంట? యెహోవా సన్నిధిలో పరచాలి. ఓపెన్ చేశాడంట. మనం ఓపెన్ చేస్తామా? దేవుని సన్నిధికి వచ్చి కూడా క్లోజ్డ్గా చాలామంది ఉంటాం. వి డోంట్ లైక్ టు ఓపెన్. కొన్ని ఇవి నాకే, మనము రిజర్వ్ చేసుకుంటాం మన కోసం కొన్ని. కానీ దేవుడు ఎందుకంటాడు? నా సన్నిధిలో నువ్వు అర్పించుకో, సమర్పించుకో. ఎందుకంటే మనకి ఆయనకి మధ్యలో ఏది అడ్డుగా లేకపోతే యెహోవా హస్తము మనం రక్షించుటకు కురుచ కాలేదు. ఎందుకు మనకి ఒకవేళ మనం దేవుడి సహాయం నాకు అందట్లేదంటే ఏంటంట? మన దోషాలే ఆయనకి మనకి అడ్డుగా వస్తున్నాయంట. అందుకే దేవుడు ఏమన్నా, నువ్వు సంపూర్ణంగా సమర్పించుకో, ఎందుకంటే నేను గొప్ప కార్యం చేయడానికి ఆశపడుతున్నా, నీ లైఫ్లో నేను చూపించుకోవాలని ఆశపడుతున్నా, నీ ద్వారా నా నామం మహిమపరచబడాలని ఆశపడుతున్నా, నీలో నివసించాలని ఆశపడుతున్నా, నా నామం నీ ద్వారా మహిమపరచబడాలని ఆశపడుతున్నా. అందుకే ఏం చేయాలి? నువ్వు సంపూర్ణంగా సమర్పించుకో. కానీ కొన్నిసార్లు ఏం చేస్తాం? మనం కొన్ని ఏరియాస్లో మనం దేవుని లవ్ చేయం, మనము దేవుని సన్నిధిలో పరచట్లేదు. ఆయన ఆ పత్రాన్ని తీసుకొచ్చి, ఆ సమస్యను తీసుకొచ్చి ఎక్కడ పరిచాడంట? ఓపెన్ చేసి పరిచాడు. మనం చేస్తున్నామా? మనం దేవుని సన్నిధి తీసుకొచ్చి పరుస్తున్నామా? నాకు ఇది ఓపెన్గా, దేవా
ఈయన బెదిరింపులు ఇలా ఉన్నాయి, దేవా ఇది నా సమస్య, దేవా నాకు ఆర్థిక ఇబ్బంది ఉంది, దేవా నా ఫ్యామిలీలో ఇబ్బంది ఉంది, దేవా నాకు ఇది జరుగుతుంది. దేవుని సన్నిధిలో పరిచే ధైర్యం మనకుందా? ఎంత నమ్మాడు హిజ్కియా ఇక్కడ. ఆయన చెప్పినవి సంకరేబ్ ఆయన చెప్పిన మాటలు ఏమైనా అబద్ధాలా? కాదు, నిజాలు అవన్నీ, ఫ్యాక్ట్స్. చాలామంది కళ్ళకు కనిపించేదాన్ని బట్టి మోసపోతుంటాం, కానీ మనం ఆ విధంగా మోసపోయే వారి రిస్క్లో ఉండాలా? కాదు, మనం వెలిచూపుతో కాదు విశ్వాసముతో నడిచేవారుగా ఉండాలి. హల్లెలూయా. వెలిచూపుతో కాదు విశ్వాసముతో మనం ముందుకెళ్ళాలి. ఇక్కడ తీసుకొచ్చి ఆ యొక్క పత్రమును ఏం చేశాడు ఆయన? యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరిచాడంట. సమస్యని దేవుని సన్నిధిలో విప్పి పరచడం ఏంటంటే, మనం ఆయన సన్నిధిని, ఆయన ఇంటర్వెన్షన్ని ఆయన కలుగ చేసుకోవాలని ఆయన ఆహ్వానించడం. విప్పి పరిచాడంట. హల్లెలూయా. మనం దేవుని సన్నిధిలో విప్పి పరచడానికి ఇష్టపడుతున్నామా? ఉన్నట్టుగా విప్పి పరచడానికి. దేవుని సన్నిధిలో చాలా బోల్డ్గా ఉన్నట్టు, చాలా ధైర్యంగా ఉన్నట్టు మనం చెప్తాము, కానీ దేవుడికి అన్నీ తెలుసు. హల్లెలూయా. ఆయన మరుగైనది ఏది కూడా లేదు. దావీదు అది చాలా బాగా తెలుసు. అందుకే దావీదు ఏది చేసినా కానీ ఒప్పేసుకుంటాడు. ఎందుకు? 139వ కీర్తన చెప్తాడు, నీ నుంచి ఎక్కడ దాక్కుంటాం ప్రభువా? చీకటి కూడా నీకు చీకట్లో కూడా నీకు అన్ని తేటగా కనిపిస్తాయి. నేను ఎక్కడ దాక్కున్నా నువ్వు అక్కడ నన్ను చూడగలవు. నేను ఎక్కడికి వెళ్తాను? ఎక్కడ తప్పించుకోగలను? నీ నుంచి నేను ఎక్కడా తప్పించుకోలేను. అందుకే దావీదు చూడండి, ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెంటనే దేవుడికి సరెండర్ అయిపోతాడు, ఇంకా ఆలోచించాడు కూడా. తప్పు చేయలేదు దావీదు, చేశాడు, కానీ ఏం నేర్చుకున్నాడు ఆయన? సరెండర్ అయిపోవడం, అప్పగించుకోవడం దేవుడికి నేర్చుకున్నాడు. అప్పగించుకున్నప్పుడు దేవుడు ఆయన లైఫ్లో కార్యాలు చేస్తాడు. 16 నెలలు ఒక పిచ్చివాడిగా ఫిలిస్తీన్ల పాలెంలో ఉండి ఫిలిస్తీన్లకు సహాయం చేశాడు. ఒక దినము ఏమైంది? జిక్లాగ్ అన్న ఒక పరిస్థితి జరిగింది. తనకున్నదంతా దోచుకోబడింది. తనతో పాటు వెంబడించిన వాళ్ళు ఏంటి? తనని రాళ్లతో కొట్టి చంపడానికి వచ్చాడంట. దావీదు ఏం చేశాడంటే తనకు తానుగా ధైర్యం తెచ్చుకున్నాడు. ఎఫోదు ధరించుకొని దేవుని యందు విచారణ చేశాడు. నేను వారిని తరమాల, ఇప్పుడు ఏం చేయాలి? ఆయనకి ఎవరి మీద నమ్మకం ఉంది? దేవుడు నన్ను గైడ్ చేస్తే విజయమైన అది ఈజీగా వస్తుంది. ఇంకొకసారి ఏం చేశాడంట? ఆయనకున్న సైన్యాన్ని లెక్క పెట్టాడంట. సైన్యం వల్ల విజయాలు వస్తున్నాయా దావీదు నీకు? అది సాతాను ప్రేరేపణ వల్ల చేశాడని చెప్పి దినవృత్తాంతంలో ఉంటుంది క్లియర్గా. నువ్వు అలా చేస్తావా? సరే, నీకే నువ్వు జడ్జ్మెంటే కావాలంటే నేను మరి నువ్వు లెక్కిస్తే నేను కూడా లెక్కిస్తా అన్నాడు దేవుడు. ఏం లెక్కిచ్చాడు? ఉజయ వరకు, ఆయన వరకు వచ్చే వరకు ఏమైందంటే దేవుని యొక్క కోపాగ్ని ఆయన పైన రగులుకుంది. ఏం చేయాలి? నీకు 3 ఆప్షన్స్ ఇస్తున్నాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడు చూడండి, పనిష్మెంట్ కూడా ఆప్షన్స్ ఇస్తున్నాడు. అంత దేవుడు మనం చూస్తే దావీదు అంతగా ఇష్టపడ్డాడు. దావీదు ఇంకా ఎక్కువ ఇది అన్నాడు, నేను జీవం గల దేవుడి చేతిలో పడ్డమే మేలు అన్నాడు. సరెండర్ అవ్వడం అని నేర్చుకోవాలి. ప్రాబ్లమ్స్ రావు, మనము కొన్నిసార్లు తప్పిపోయిన స్థితిలో ఉండమని కాదు. ఆ స్థితిలో ఉన్నా నువ్వు దేవుడిని నమ్ముతున్నావా? ఆ పరిస్థితిని కూడా సరిచేయగలడని. హల్లెలూయా. ఏ పరిస్థితి ఉన్నా నువ్వు దేవుడికి అప్పగించు. నువ్వు తప్పిపోయిన స్థితిలో ఉన్నావేమో, ఆ స్థితిలో కూడా నువ్వు దేవుడికి సమర్పించుకుంటే ఏం చేస్తాడు? దేవుడు ఆ పరిస్థితిని సరిచేయగలడు. ఏ పరిస్థితి అయినా కానీ దేవుడు సరిచేయగలడు. ఇక్కడ ఏం చేశాడు? ఆ యొక్క పత్రాన్ని తీసుకొచ్చి విప్పి పరిచాడంట. దేవా, నీకు నాకు మధ్యలో ఏమీ సీక్రెట్స్ లేవు, నేను నుంచి ఏమి దాచాలనుకోవట్లేదు, నేను దాన్ని విప్పి పరుస్తున్నాను. నాకున్న సమస్య, నాకున్న భయము, నాకు వచ్చిన బెదిరింపులు నీ సన్నిధిలో నేనేం చేస్తున్నాను? పరుస్తున్నాను. నువ్వు పరచడానికి సిద్ధంగా ఉన్నావు ఈరోజు, విప్పి పరచడానికి. ఉన్నట్టుగా దేవుని సన్నిధిలో మనం దాచగలిగింది ఏది లేదు. ఉన్నట్టుగా దేవుని సన్నిధిలో మనం పరచగలమా? నువ్వు పరచగలిగితే అద్భుతం ఖచ్చితంగా చూస్తావు. నేను అద్భుతం ఖచ్చితంగా చూస్తాం. మన పక్షాన దేవుడు ఏం చేస్తాడంట? యుద్ధము చేస్తాడంట. మనం ఇందాక పాడాం, యుద్ధము యెహోవాదే అని. మన పక్షాన ఎవరునా లేకపోయినా, ఆయన ప్రియులు నిద్రిస్తుండగా ఆయన వారికి ఏం చేశాడంట? ఆయన వారికి ఇచ్చానని ఉంటుంది. హల్లెలూయా.
మనం ఏం చేయకోలేదు. నమ్మితే ఆయన ప్రియమైన వారిగా ఉంటే చాలు. రోషం కలిగిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. రోషం కలిగిన వాడు, నా దేవుడు రోషం గలవాడు, నన్ను ఉట్టిగా విడిచిపెట్టాడు. ఒకవేళ నేను ఆయన చెయ్యి మనం రక్షించడానికి కురుచ కాలేదు, షార్టన్ కాలేదు అని మనం నమ్మితే, మనము ఒకవేళ నాలో ఏమైనా తప్పు ఉందేమో, అందుకే దేవుడు నాకు సహాయం చేయలేకపోతాడు, కాబట్టి నాకు దేవుడికి మధ్యలో ఉన్న అడ్డు నేను తీసివేస్తాను, అది ఏమైనా కానీ తీసివేస్తాను అన్న నిర్ణయం మనం తీసుకుంటే, ఇక్కడ ఆయన భయము దేవుడి సన్నిధిలో చెప్పడానికి, లేకపోతే ఆయన బెదిరింపు దేవుని సన్నిధిలో చెప్పడానికి సిగ్గుపడలేదు హెస్కియా. వచ్చి ఏం చేశాడు? దాన్ని విప్పిపరచాడు. ఈ దినమున దేవుడు మనతో కూడా ఈ సవాల్ చేస్తాడు, మనం విప్పిపరచడానికి సిద్ధంగా ఉన్నామా? ఆయన దాచుకొని ఆయన రెగ్యులర్ పనులు చేస్తూ ఆ దేవుడేమో సహాయం చేస్తాడన్న ఒక భ్రమలో ఆయన లేడు. ఇక్కడ మనం తర్వాత వచనం చూద్దాం. యెహోవా చెవియొగ్గి ఆలకింపుము, యెహోవా కన్నులు తెరిచి దృష్టించుము. జీవము గల దేవుడువైన నిన్ను దూషించుటకై సన్హేరీబు పంపిన వాని మాటలను చెవినబెట్టుము. యెహోవా అష్షూరు రాజులు ఆ జనములను వారి దేశములను పాడుచేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుండ్లు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్లే గనుక వారు వారిని నిర్మూలము చేసిరి. ఇక్కడ ఏం జరిగిందంటే నిజమే, అవన్నీ జరిగినవి నిజమే. దేవా నువ్వు దృష్టించు దేవా. ఇక్కడ యెహోవా చెవియొగ్గి ఆలకింపుము, యెహోవా కన్నులు తెరిచి దృష్టించుము. దేవా నన్ను చూడు, దేవా నా మాట ఆలకించు. ఇవన్నీ ఏవైతే బెదిరింపులుగా అనిపిస్తున్నాయో బెదిరింపులు కాదు, యాక్చువల్లీ నిజము, అవి ఫ్యాక్ట్స్ జరిగినవి. నీ పరిస్థితి నిజమే, నా పరిస్థితి నిజమే. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? హెస్కియా ప్రార్థిస్తున్నాడు, దేవా ఆలకించు, చెవియొగ్గి ఆలకించు, నన్ను దృష్టించు, నన్ను చూడు. చదవమా. యెహోవా మా దేవా, లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడవైన యెహోవావని తెలుసుకొనున్నట్లుగా అతని చేతిలో నుండి మమ్మను రక్షించుము. అతని చేతిలో నుండి మమ్మల్ని రక్షించు. ఇక్కడ హెల్ప్ అడుగుతున్నారు. అక్కడ ఇకబోత్ జరిగినప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి బయలుదేరారు? ఎబెనేజర్ నుంచి బయలుదేరారంట. ఎక్కడైతే దేవుడు మాకు సహాయము అని అన్న పేరు కలిగిన ప్లేస్ నుంచి అష్డోద్ వరకు. అష్డోద్ అనే ప్లేస్కి మీనింగ్ ఏంటంటే ఫోర్ట్రెస్, ఒక దుర్గం అంట. కానీ వారికి ఎక్కడైనా ఆశ్రయం దొరికిందా? లేదు. ఎబెనేజర్ నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు వాళ్ళు. దేవుడు సహాయం చేసే స్థలంలో ఉండి దేవుని సహాయము పొందలేని స్థితిలో ఉన్నారు. ఎంత దౌర్భాగ్యపు స్థితి! ఎంత గొప్ప దేవుడు మన దేవుడు, ఎంత అద్భుతకరుడు! నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? నీ దేవుడిని నువ్వు ఏ విధంగా చూస్తున్నావు? జస్ట్ నేను ప్రార్థన కూడా ఉట్టి ప్రార్థన చేస్తున్నావా? దేవుడు అన్నాడు, ఒక రొటీన్గా చేయకండి ప్రార్థనలు అన్నాడు. రొటీన్గా చేయొద్దు ప్రార్థనలు. రోజు వస్తున్నాం, గ్యాదర్ అవుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ఇది కాదు. నువ్వు నమ్ముతున్నావా? నువ్వు ఆసక్తి కలిగి ఉన్నావా? నువ్వు చేస్తున్నావా? నేను ఏది అడుగుతున్నా చేస్తున్నావా? ఆశతో వస్తున్నావా మా దేవుడి దగ్గరికి? ఏదో రావాలి కదా వస్తున్నామా? వేరే విచారణలు పెట్టుకొని ఆయన సన్నిధికి వచ్చి 2 మాటలు ప్రార్థించి 2 పాటలు పాడితే దేవుడు ఇంప్రెస్ అయిపోతాడు, మనకు అడిగింది ఇచ్చేస్తాడు అనుకుంటున్నామా? చాలా తప్పు. దేవుని యొక్క సన్నిధికి మనం ఆ రెవరెన్స్ ఇవ్వట్లేదు. నువ్వు దేవుని సన్నిధిలో నిర్విచారంగా ఉండడం ఎంత భయంకరము అంటే, దేవుని సన్నిధిని నువ్వు గుర్తించకపోవడం అనేది చాలా భయంకరమైన స్థితి. ఎబెనేజర్ దగ్గర ఉండి ఎబెనేజర్ యొక్క సహాయం నీకు దొరకకపోతే ఎంత విచారకరం. అదే అయింది. ఆ యొక్క మహిమ వారిని విడిచి వెళ్ళిపోయింది. గ్లోరీ డిపార్టెడ్. నా సహాయం దేవునికి అవసరం లేదు ఆయన నామాన్ని నిరూపించుకోవడానికి. అక్కడ ఆ యొక్క ఫిలిష్తీల ఆ యొక్క ప్రాంతంలో ఏం చేస్తాడు దేవుడు? వారిని మొత్తి వారు చనిపోయారు చాలామంది. ఇజ్రాయేలీలు ఏమైనా చేశారా? ఏమీ చేయలేదు. దేవుని యొక్క హస్తం వారిపైన ఏమంట? భారంగా ఉందంట. దేవునికి నేను నీ యొక్క హెల్ప్ అవసరం లేదు. హెల్ప్ ఎవరికి కావాలి? నాకు కావాలి, మీకు కావాలి, మనకి కావాలి దేవుని యొక్క సహాయం. కాబట్టి ఏం చేయాలంటే ఆయనకు మనకు మధ్యలో ఉన్న ప్రతిదాన్ని మనం తీసివేయాలి.
ఆయన రక్షించుటకు ఆయన చెయ్యి కురుచకాలేదు. ఒకవేళ మనం ఉన్న పరిస్థితిలో మనకు ఆన్సర్ దొరకట్లేదంటే ఫస్ట్ చేయవలసింది ఏంటి? మనం చూస్తే మన పితరులు చేసి ఒక ప్యాటర్న్ పెట్టారు. వాళ్ళు ఎప్పుడైనా మన దేవుని వారు వెళ్ళి ఏం చేశారు? పాపాలని ఒప్పుకున్నారు, దేవుని యొక్క సన్నిధిని కోరాడు. ఇక్కడ కూడా అంటున్నాడు, దేవా మన దృష్టిని చెవియొగ్గి ఆలకించు, నువ్వు చూడు. మనం అడుగుతున్నామా? నువ్వు గొప్ప దేవుడు. వారి దేవుళ్ళు అయితే వారిని వాళ్ళు కాల్చేస్తారు అగ్నిలో, కానీ నువ్వు అటువంటి దేవుడవు కాదు అయ్యా. నువ్వు నిజమైన దేవుడవు, నువ్వు నిజమైన దేవుడవు. ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆయన ఏమన్నాడు? యెహోవా కెరూబుల మధ్యలో నివసించిన ఇశ్రాయేలీయుల దేవా, భూమి ఆకాశములను కలగజేసి చేసిన అద్వితీయ దేవ. భూమి ఆకాశంలో కలగజేసిన దేవుడవు, నువ్వు గొప్ప దేవుడవు. నువ్వు ఆ దేవుళ్ళ వంటి వాడవు కాదు. కాబట్టి చెవియొగ్గి నా ప్రార్థన ఆలకించు, నన్ను దృష్టించు. ఫస్ట్ ఏం చేయాలి? దాని ముందు హెస్కియా చేశాడు. ఆ యొక్క పత్రాన్ని తీసుకెళ్ళి విప్పి పరిచాడంట, చక్కగా పరిచాడు. ఇది ఉన్నది ఉన్నట్లుగా నీ సన్నిధిలో నేను చెప్తున్నాను. ఉన్న పాటున ఆయన సన్నిధికి రావాలంట, ఉన్న పాటున. చాలామంది దేవుడి సన్నిధికి ఏదో ఏమంటారు, అప్పటికప్పుడు ఇచ్చేసుకొని ఏదో ఉన్న పాటను రాకుండా ఏదో క్రియేట్ చేసుకొని రావాలనుకుంటారు. దేవుడికి తెలియదా? దేవుని సన్నిధికి మనం వెళ్ళినప్పుడు ఎలా వెళ్తున్నాం? ఆ రెవరెన్స్ ఉందా? ఆయన పరిశుద్ధుడు, ఆయన గొప్ప దేవుడు. మనం ఆయన రక్షించడానికి ఆయన చెయ్యి కొరచ కాలేదు. ఈ సృష్టి అంతా ఆయన జాన్ కొలిసినప్పుడు మనకు రక్షించడానికి ఏంటి? మనం ఉట్టి ఒక డాట్లో డాట్ కన్నా డాట్ ఇంకా చిన్నది. రక్షించడానికి దేవుడికి ఏమీ కష్టం కాదు. ఇక్కడ మనం చూస్తాము, వీరి జీవితంలో ఏం జరిగిందో మనం చూస్తాం. చదవమా 19వ వచనం. యెహోవా మా దేవా, లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడవైన యెహోవావని తెలుసుకొనున్నట్లుగా అతని చేతిలో నుండి మమ్మను రక్షించుము. ఏంటని తెలుసుకోవాలంట? నీవే నిజముగా అద్వితీయ దేవుడవైన యెహోవావని తెలుసుకొనున్నట్లుగా. అంటే ఇక్కడ ఏం చెప్తున్నా? నీ నామాన్ని నువ్వు మహిమపరచుకోయా. నీ నామము కోసం ఇది చేయయ్యా. మనం ఇందాక చూసినట్టు ఆయనకు చెందవలసిన మహిమ ఇతరులకు దేవుడు ఇవ్వడు. ఆయన నామమును బట్టి మన నీతి మార్గంలో నడిపిస్తాడంట. హల్లెలూయా. ఆయన నామము ఎప్పుడైతే నీ నామము కోసం ఇది చేయమన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. ఎందుకంటే మనం మనకు మహిమ కోరుకోవట్లే. అక్కడ ఇంకొక వ్యక్తి ఉన్నాడు, సౌలు. ఏమంటున్నాడు? సమూయేలుతో అంటాడు, నువ్వు నాతో ఉండు, ప్రజలు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకోకుండా నాతో ఉండు ప్రజల కోసం. దేవుని మహిమ కోసం కాదు. దేవుడు ఏం చెప్పాడో చేయలేదుగా. ఆయన పశ్చాత్తాప పడి ఉంటే ఏమో. దేవుడైతే ఆయన రాజ్యం ఎప్పటికీ ఉండేలాగా స్థిరపరచాలనుకున్నా, కానీ ఏం చేశాడంటే ఆయన ఆ ఆధిక్యత, ఆ యొక్క ప్రివిలేజ్ని కోల్పోయాడు. దేవుడు ఆయన రక్షించే విధంగా ఆయన దేవుని యొక్క హస్తాన్ని ఆపేశాడు. ఏ విధంగా? ఆయన దోషములు ఆయనకి దేవుడికి అడ్డుగా వచ్చాయి. మనం వెంటనే మనకున్న సమస్య, మనకున్న స్థితి ఆయన సన్నిధిలో విప్పి ఉన్నట్టుగా చెప్పి ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన నామ మహిమార్థమై, దేవా నా కోసం కాదయ్యా, నీ మహిమార్థమై, నీ నామమును బట్టి చెయ్యి అని అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా కదులుతాడు. మన ఉద్దేశం, మన డిజైర్ ఆయన నామాన్ని మహిమపరచాలి అని ఉంటే అది రైట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్. అది సరైన ఇది. నా ద్వారా, నేను చేసే పనుల ద్వారా దేవుని మహిమ రావాలి. మనం ఏమి చేసినా ఏం కావాలంటే అది దేవుని నామానికి మహిమ కలగాలంట. 1 కొరింథీ 1:29 ఒకసారి చూద్దాం. నో ఫ్లెష్ ఇస్ గ్లోరిఫైడ్ ఇన్ మై ప్రెజెన్స్ అంటాడు దేవుడు. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయించడానికి మన దగ్గర ఏమీ లేదు. నో ఫ్లెష్ విల్ బి గ్లోరిఫైడ్. ఏ మనుష్యుడు కూడా, ఇది కూడా దేవుని సన్నిధిలో అంట అతిశయపడడానికి ఏమి లేదు. అతిశయం మన దగ్గర లేదు. ఈయన హెజ్కియా రాజు, కానీ ఇక్కడ ఏమంటున్నాడు?
ఉన్నది ఉన్నట్టు విప్పి ఆయన దగ్గర పరుస్తున్నాడు. నేను కాదు రాజు, నువ్వే రాజువి. ఎన్నిసార్లు చెప్తాం, నేను కాదు దేవా నువ్వే, నా లైఫ్ నాది కాదు దేవా నీదే, నీ నామాన్ని నా లైఫ్లో మహిమపరచుకో, నీ కార్యాలు నాలో మహిమపరచుకో, నీ కార్యాలు చేసి నాలో మహిమపరచుకో. ఎందుకంటే నేను నీకు ఒక సాక్షిగా ఉండాలనుకుంటున్నా. హల్లెలూయా. నేను నీకు సాక్షిగా ఉండాలనుకుంటున్నా, కాబట్టి నువ్వు నాలో కార్యాలు చేయి. నేను ఒక నాకు ఇల్లు ఉన్నా ఇల్లు లేకపోయినా, కొంతమందికి ఇల్లు ఉండడం దేవుడి చిత్తం, కొంతమందికి ఇల్లు లేకపోవడం దేవుడి చిత్తం, అయినా నా ద్వారా నీ నామం మహిమపరచుకో అంటామా మనం? ఆ మాట అనగలమా? అయినా నాకున్నా లేకపోయినా నా ద్వారా ఏమవ్వాలి? నీ నామం మహిమపరచబడాలి. కొంతమంది చంపబడిన దాన్ని బట్టి దేవుడి నామం మహిమపరచబడింది, కొంతమంది వారి జీవితాల ద్వారా దేవుడి నామం మహిమపరచబడింది. చంపబడిన వారి కుటుంబాలు వారిలో చేసింది మాలో ఎందుకు చేయలేదు అన్నారు. ఏది జరిగినా దేవునికే మహిమ. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన నామ మహిమని మనం ముందు పెడతామో ఖచ్చితంగా దేవుడు కదులుతాడు, ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ యూ అండ్ మీ, ఇట్ ఈస్ అబౌట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క నామం మహిమపరచబడాలి. కొన్నిసార్లు ఆ ప్రాసెస్లో మనం తప్పిపోయినా కానీ దేవుడు అవి కొంచెం సమయం ఇస్తాడు, ఓపిక వహిస్తాడు. మనం నశించిపోకున్నట్లు ఆయన మన పట్ల దీర్ఘశాంతం వహిస్తాడు. కొంచెం ఓపిక, కొంచెం ఆగుతా. దట్ డజంట్ మీన్ దట్ ఇట్ ఈస్ అ లైసెన్స్. మనం తప్పు చేయడానికి కృప విస్తరిస్తుందని పాపము చేయుదమా అట్లా అనరాదు అంటాడు పౌలు. అట్లా అనరాదు. కృప విస్తారంగా ఉందని చెప్పి మనం పాపం చేసుకుంటామంటే ఒకరోజు ఆ యొక్క సమయం దాటిపోతుంది. ఆ బుద్ధి లేని కన్యకలు చేసిన పని అదే. దేవుని ఏమంటారు, గ్రాంటెడ్గా తీసేసుకున్నారు. కానీ ఒక దినమన ఏమైందంట, నూనె అయిపోయింది. అప్పుడు వాళ్ళకి ఏ దిక్కు లేదు, ఎందుకంటే ఆ సమయంలో దేవుడు కూడా వాళ్ళకి సహాయం చేయలేడు. ఇక్కడ ఎదుట పరిచినప్పుడు ఏమైంది మనం చూద్దాం. 20వ వచనం. అంతటా ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియా యొద్దకు ఈ వర్తమానము పంపెను. ఇశ్రాయేలీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అష్షూరు రాజైన సన్హెరీబు విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించియున్నాను. అతని గూర్చి యెహోవా సెలవిచ్చు మాట ఏదనగా, సియోను కుమార్తె. ఇక్కడ ఏంటంట, అంతటా ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియా యొద్దకు ఈ వర్తమానము పంపెను. ఈ వర్తమానం తీసుకొని వచ్చాడంట. ఏంటంట, ఇశ్రాయేలీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అష్షూరు రాజైన సన్హెరీబు విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించున్నాను. నువ్వు అష్షూరు రాజు గురించి సన్హెరీబు విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. హల్లెలూయా. నేను అంగీకరించి ఉన్నాను. హల్లెలూయా. ఇంకా దానికన్నా గొప్ప విషయం ఏముంది? ఆయన సన్నిధి ఉంటే చాలు, ఆయన మనతో ఉంటే చాలు. అందుకే దేవుని యొక్క ఇది వెరిగిన వాళ్ళు ఏమన్నారు, నీ సన్నిధి చాలయ్యా, మాకు ఇంకేం అవసరం లేదు. పొద్దున ఉదయం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై ఆయన సన్నిధిని నడిపించిన వారికి ఏమైనా కొదువుందా? ఏమీ కొదువలేదు. వారు ఎవరు అనారోగ్యం పాలవ్వలేదు, వారి బట్టలు మాసిపోలేదు, వాళ్ళ చెప్పులు అరిగిపోలేదు, వాళ్ళ ఆహారం లేకుండా ఎవ్వరు కూడా ఆకలితో పడుకోలేదు. ఎందుకు? దేవుని సన్నిధి ఉంది. అందుకే నీ సన్నిధి నాతో రానిమ్మంటాడు. ఇంకా నీ సన్నిధిలో ఎక్కడైతే నడిపించుతో అక్కడ నేను వెళ్ళనంటాడు మోషే. ఇక్కడ చూస్తే ఆయన అంటున్నాడు, నువ్వు ఆ సంకరేబు గురించి చేసిన ప్రార్థన నేను విని ఉన్నాను, నా ఎదుట నువ్వు చేసిన ప్రార్థన నేను విని ఉన్నాను. ఇంకా దేవుడు ప్రార్థన వింటాడు. ఏం చేయాలి మనం? అమ్మయ్య చాలు. ఎప్పుడు చేస్తాడు, ఎలా చేస్తాడు అనేది మన పని కాదు. ఇక్కడ హిజ్కియా అడగట్లేదు, ఇప్పుడు సరే ఏం చేస్తావు నాకు చెప్పు తొందరగా, ఏం చేస్తామని. చాలాసార్లు మన క్యూరియాసిటీతో మనం ఏం చేస్తాము, అలా చేస్తాం. ఏం చేయబోతున్నావు నువ్వు నమ్ము. ఎందుకంటే ఆయన ప్రియులు నిద్రిస్తుండగా ఆయన వారికి ఇచ్చాను. నువ్వు ప్రార్థన చేసి నమ్ము. ఎవరికైనా ఏదైనా పని అప్పగించి 10 సార్లు వాళ్ళని ఊరికే వెళ్ళి చూస్తుంటే ఏమవుతుంది? చిరాకు వస్తుంది. నమ్మకం లేదా? నేను చేస్తా అన్నా కదా, నమ్మకం లేదా అంటాం. అంటామా? మనం దేవుని అలాగే చేస్తూ ఉంటాం. నమ్ము. 35వ వచనం చూద్దాం.
ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో జొచ్చి 185,000 మందిని హతము చేసెను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ ఒకసారి 32వ వచనం చదువుమా. కాబట్టి అష్షూరు రాజును గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, అతడు ఈ పట్టణంలోనికి రాడు, దాని మీద ఒక బాణమైనా ప్రయోగింపడు, ఒక కేడెమునైనా దానికి కనపరచడు, దాని ఎదుట ముట్టడి దిబ్బ కట్టెడు. ఈ పట్టణము లోపలికి రాక తాను వచ్చిన మార్గముననే అతడు తిరిగిపోవును. ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? ఇక్కడ చూడండి, కాబట్టి అష్షూరు రాజుని గురించి యెహోవా సెలవిచ్చిన అతడు ఈ పట్టణంలోనికి రాడు. నువ్వు అసలు ఏమిది కాకు, ఈ పట్టణంలోనికి రాడు, దాని మీద ఒక బాణమైనా ప్రయోగించాడు. నువ్వు ఆలోచించే అవసరం లేదు. ఆయన ఎంత గొప్పగా చెప్పుకున్నాడు, మేము ఇంతమంది చేశాము, నువ్వు నీ దేవుడి గురించి నువ్వు నమ్మకం ఉంచుకొని మోసపోకు హిజ్కియా అంటున్నాడు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంట, దేవుడు ఆయనతో మాట్లాడి అంటున్నాడు, నువ్వు భయపడకు, ఒక్క బాణమైనా కానీ రాదు, దాని మీద ఒక్క బాణమైనా ప్రయోగింపడు, ఒక కేడమైనను దానికి కనపరచడు, దాని ఎదుట ముట్టడి దిబ్బ కట్టడు. అయితే ఒక్క ముట్టడి చేయడానికి ఆయన ఒక్క దిబ్బ కూడా కట్టడంట. ఇంకా ఈ పట్టణం లోపలికి రాక తాను వచ్చిన మార్గముననే అతడు తిరిగిపోవును. ఇదే యెహోవా వాక్కు. నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. ఇక్కడ ఏమంటున్నాడు, నా నిమిత్తము నా సేవకుడైన దావీదు నిమిత్తం నేను ఈ పట్టణాన్ని కాపాడి రక్షిస్తాను. ఇది దేవుడు ఇచ్చిన మాట. దేవుడు ఒక మాట అనుకుంటే, దేవుడు ఒక కార్యం చేయాలనుకుంటే దాన్ని తిప్పివేయగలవాడు ఎవ్వడూ లేడంట. హల్లెలూయా, ఎవ్వడూ లేడు. తైరు సిద్ధం ఉన్న దగ్గరికి వెళ్ళి యేసుప్రభు అంటాడు, నేను మీ మధ్యలో అదే ఒకవేళ అటువంటి కొన్ని పట్టణాల దగ్గరికి వెళ్ళి ఏమంటాడు, నేను మీ మధ్యలో నేను ఎన్నో అద్భుతాలు చేయాలనుకున్నా, కానీ మీకేంటి, మీ యొక్క అవిశ్వాసమును బట్టి నేను ఏమి చేయలేకపోతున్నాను. దేవుడు కూడా ఏమి చేయలేడు. అప్పుడు అనొచ్చు, దేవుడే మాకు ఈ యొక్క అపాయం కలుగజేస్తాడు, మమ్మల్ని రక్షించట్లేదు, దేవుడు ఎందుకు ఇలాగ చేస్తున్నాడు, చాలా తొందరగా మాటనేస్తాడు, దేవుడు ఎందుకు మాకు కష్టం కలుగజేస్తాడు, దేవుడు ఎందుకు మాతో ఈ విధంగా చేస్తున్నాడు. కానీ మనం ఒప్పుకుంటున్నామా, ఇది నా వల్ల అయ్యుండొచ్చు. ఇక్కడ చూస్తే ఏమంటున్నాడు, దేవుడు ఒక అభయము చెప్తున్నాడు. చదువుమా 35. ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో జొచ్చి 185,000 మందిని హతము చేసెను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబరములై ఉండిరి. ఇక్కడ చూస్తే వారికి ఏమైనా తెలుసా ఏం జరిగిందో? ఆ రాత్రే అంట. హల్లెలూయా. వారి మాటను నమ్మి మంచిగా పడుకున్నారేమో. ఆ రాత్రే దేవుడు ఏం చేశాడంటే అష్షూరుల మధ్యలో వారిని హతము చేశాడు. ఒక్కరిద్దరినా? చదవండి. 185,000 మందిని హతము చేశాడు. ఎంతమంది అంట? 185,000. ఒక్క రాత్రిలో ఒక్క మనిషి. యెహోవా దూత అంటే మనకు తెలుసు, అది ఏంజల్ ఆఫ్ ది లార్డ్. అంటే అది ఆయన యేసు ప్రభువుగా ఈ లోకానికి రాకముందు ఆ పేరుతో పిలువబడ్డాడు యేసు ప్రభు. దాదాపు 60కి పైగా సార్లు యెహోవా దూత అని రాయబడి ఉంటుంది. అది ఎవరి గురించి అంటే అది యేసు ప్రభు. బిఫోర్ హీ కేమ్ ఇన్ టు ఫ్లెష్, అంటే ఒక మనిషి రూపం దాల్చుకొని లోకానికి రాకముందు ఆయన యెహోవా దూతగా ఆయన కార్యాలు చేయడం మనం చూస్తాం. ఇక్కడ ఏమంటారు, ఆ రోజు రాత్రి ఇక్కడ అభయం ఇచ్చాడు. కాబట్టి అష్షూరు రాజుని గురించి యెహోవా సెలవిచ్చినది ఏమన్నా, అతడు ఈ పట్టణంలోకి రాడు, దాని మీద ఒక బాణమైనను ప్రయోగించడు, ఒక కేడమైన దానికి కనపరచడు, దాని ఎదుట ముట్టడి దిబ్బ కట్టడు, ఈ పట్టణం లోపలికి రాక తాను వచ్చిన మార్గమునే అతడు తిరిగిపోవును. ఇదే యెహోవా వాక్కు. దేవుడు మాట ఇస్తున్నాడు, మాట ఇస్తే ఆయన తప్పడు. హల్లెలూయా. మన దేవుడు గొప్ప దేవుడు. అయితే ఇందాక చెప్పాడు, ఇందాక మనం చదివిన వచనాలు ఏం చూసాం? హిజ్కియా అంటాడు, వారి దేవతని వారు ఏం చేశారంట, వారు కాల్చేశారు, కానీ నీవు వారి వంటి వాడవు కావు. హల్లెలూయా. నీవు వాళ్ళలో ఒక్కడివి కాదు దేవా. మనం ఒప్పుకుంటున్నామా? మనం ఎప్పుడు ఇప్పుడు మనం ఎప్పుడైతే పరిస్థితులకు లొంగిపోయినప్పుడల్లా మనం ఏమంటున్నాము, ఈ లోకంలో ఉన్న దేవుళ్ళ వంటి వాడవే నువ్వు కూడా, అందుకే నాకు నమ్మకం లేదు. దేవుని ఆశ్రయించని ప్రతిసారి మనం ఏం ఒప్పుకుంటున్నాం? అదే ఈ లోక మర్యాదలు, మనము ఈ లోకానుసారంగానే మన దేవుడు కూడా అదే, అంతే. ఆయన కూడా శక్తి లేనివాడు, ఆయన కూడా వాళ్ళలో
ఒక్కడని ఒప్పుకున్నాం. ఎప్పుడైతే మనం విశ్వాసముతో ఒక ఛాలెంజ్గా మనము ఎప్పుడైతే పైకి లేస్తామో మనం ఒప్పుకున్నాం. నా శక్తిని బట్టి కాదు, కానీ నీవే దేవుడవి. అందుకే అంటే నువ్వు నా ఎదుట చేసిన ప్రార్థన నేను విని ఉన్నాను. హల్లెలూయా. నా ఎదుట నువ్వు చేసిన ప్రార్థన విని ఉన్నాను. మనం ప్రార్థన ద్వారా మనం ఎప్పుడైతే మనము అపవిత్రమైన పనులు ఎప్పుడైతే అంటే ఎప్పుడైతే మన సొంత పనులు చేస్తామో ఆ క్రియలు ఏంటంట అపవిత్రములు. నీ క్రియలని నాకు అపవిత్రములుగా కనపడుతున్నాయి. దేవుని యొక్క మాట పొందుకున్నావు, కానీ అవి ఎలా నిర్వహిస్తున్నావు? నీకు ఇష్టమైన విధంగా చేస్తున్నావు. దేవుని మాట పొందుకొని నీకు ఇష్టమైన విధంగా చేస్తున్నావు, కానీ దేవుని మార్గాల్ని వెతుకుతున్నామా? దేవుడు ఎలానే నీ పని చేయాలనుకుంటున్నాడని అడుగుతున్నామా? ఎప్పుడైతే మన సొంతంగా ఒక మందిరము కట్టబడాలి, కరవటి మందిరపు మహిమ మునుపటి మందిరపు మహిమను మించును అని దేవుడు మాట ఇచ్చాడు. తర్వాత వీరు మందిరం కట్టడం పని మనం చూస్తే ఎజ్రా 4వ అధ్యాయంలో మందిరం కట్టడం ఆగిపోతుంది. 6వ అధ్యాయంలో మరలా తిరిగి నిర్మింపబడుతుంది. ఆ గ్యాప్ ఎన్ని సంవత్సరాలు? 16 సంవత్సరాలు. 16 సంవత్సరాల తర్వాత పని మొదలయ్యాక 2 నెలల తర్వాత ఏమైందంట? ఇక్కడ డేట్స్ చాలా క్లియర్గా హగ్గైలో మెన్షన్ చేయబడి ఉన్నాయి. ఆ 7వ నెల 21వ దినము, 9వ నెల 24వ దినం, అంటే 2 నెలల 3 రోజులు. ఏమైంది? ఇక్కడ పనులు చేస్తున్నారు. దేవుడి పని మందిరం కట్టమన్నాడు కానీ సొంతంగా దేవుడిని విచారించట్లేదు, దేవుడిని అడగట్లేదేమో. అందుకే వీరి పనులు ఏమనిపిస్తున్నాయి? నాకు అపవిత్రములుగా కనపడుతున్నాయి. దేవుని పైన డిపెండ్ అవ్వకపోవటమే పాపం. మనం దేవుని పైన డిపెండ్ అవ్వకుండా ఏ పనులు చేసినా అదేంటంట? అది పాపం. ఇక్కడ మనం చూస్తే హెస్కియాకి దేవుడు అభయం ఇస్తున్నాడు. ఒక్క రాత్రే అంట వారు పొద్దున లేచే వరకు ఏం కనపడ్డాయంట? శవాలు ఎక్కడంటే అక్కడ ఉన్నాయి. ఎవరు చేశారు ఈ పని? రాత్రికి రాత్రే జరిగిపోయింది. 1,85,000 మంది హతము చేయబడ్డారు. వారు ఏమంటున్నారు? ఇక్కడ చూడు, 36 వచనం చూడమా. అష్షూరు రాజైన సన్హెరీబు తిరిగిపోయి నినివే పట్టణమునకు వచ్చి నివసించిన తరువాత అతడు తర్వాత ఆయన ఇక్కడ మనం చూస్తే 35 ఒకసారి చదవమా. ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో జొచ్చి 185,000 మందిని హతము చేసెను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబరములై ఉండిరి. ఉదయం వారు లేచి చూసినప్పుడు ఏమన్నాడు? అన్ని శవాలు అక్కడ పడి ఉన్నాయంట. తర్వాత దేవుడు చెప్పినట్టు ఆయన బయలుదేరి అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోతాడు. తర్వాత వారే ఆయనను చంపేస్తారు. ఆ విధంగా సంకరేపు ఆ యొక్క రాజు ఇందాకేమన్నాడు? నువ్వేమో అనుకుంటున్నావు నీ దేవుడు నువ్వు రక్షిస్తాడని చెప్పి నువ్వు నమ్ముకోవద్దు, మోసపోకు అన్న ఆయనను ఒక్క ఏమంటారు, ఒక వేలు కూడా ఎత్తకుండా ఏం చేశాడు? దేవుడు వారిని హతము చేశాడు. హల్లెలూయా. మనం ఏమి చేయక్కలేదు. అందుకే దేవుడు అంటే నువ్వు ఊరుక నుండి చూడు, నేను చేయబోయే కార్యాలు నువ్వు చూడు, నువ్వు ఊరుకనే ఉండు. మనం ఏదైనా పని చేస్తూ ఉంటే పిల్లలు మధ్య మధ్యలో కాళ్ళ మధ్యలో వస్తుంటే ఏం చెప్తాం? పక్కకుండు, నేను చేస్తున్నాను కదా, నేను ఉండు, నువ్వు ఇక్కడ ఉండు, నేను అది చేస్తాను, నీకోసం నేను చేస్తాను. కొన్నిసార్లు పిల్లలు మనం కాళ్ళ మధ్యలోకి మనం పని చేయబోతుంటే వచ్చినట్టు మనం కూడా దేవుడికి అడ్డుపడుతుంటాం మన సొంత పనులతోని. పిల్లలు మనం ఏదైనా పని చేయాలని చాలా ఫాస్ట్గా మూవ్ అవ్వడానికి ట్రై చేస్తుంటే ఏం చేస్తారు? పిల్లలు అడ్డం వస్తారు. అప్పుడు ఏమంటాం? ఇక్కడ గమ్ముని ఇక్కడ కూర్చో, నేను చేస్తాను కదా. దేవుడు అంటాడు ఊరికే నుండి దేవుడు చేసే కార్యాన్ని చూడాలంట. హల్లెలూయా. ఊరికే నుండి మనం చూడాలి. వారు పొద్దున లేచి చూసే వరకు ఆ రాత్రే అంట, ఆ రాత్రే. హల్లెలూయా. ఆ రాత్రే హెస్కియా చేసిన పని మనం చేయడానికి సిద్ధంగా ఉన్నామా? బెదిరింపులు వచ్చినప్పుడు దేవుడు తట్టు తిరిగాడు. ఏదైనా వర్తమానం వచ్చినప్పుడు హెస్కియాకు అలవాటు ఎవరి తట్టు తిరగడం? దేవుని తట్టు తిరగడం. ఆయన కూడా నీళ్ళు చక్కబెట్టుకొని ఇంకా సమయం అయిపోయింది అన్నప్పుడు ఎక్కడ తిరిగాడంట? ఆయన గోడ తట్టు తిరిగి దేవునికి ప్రార్థన చేశాడు. హెస్కియాకు అలవాటు అది. మనం ఏం చేస్తాం? మనకు ఒక వర్తమానం వచ్చింది, ఒక మాట వచ్చింది,
ఒక చెడు వార్త వచ్చింది, మనం దేవుడి తట్టు తిరుగుతున్నామా? ఇక్కడైతే ఆయన ఆ యొక్క పత్రాన్ని విప్పి పరిచి హీ వాజ్ రెడీ టు ఓపెన్ అప్ బిఫోర్ గాడ్. ఆర్వి మనం ఆ విధంగా ఉన్నామా? దేవుడు ఏమైనా చేయగలడు. హల్లెలూయా. దేవుడు ఏమైనా చేయగలడు. కానీ ఆయన కార్యాలు అనుమతించడానికి మనం నమ్ముతున్నామా? నన్ను రక్షించడానికి ఆయన చెయ్యి కురుచ కాలేదు. ఆయన నన్ను రక్షించడానికి సమర్థుడు, నన్ను రక్షించగలడు, ఆయన కార్యాలలో చేయగలడు. మనం ఎప్పుడైతే మన సొంత పనులు చేసుకుంటూ ఉంటామో అవేంటి, దేవుని దృష్టికి అవి అపవిత్రములుగా కనపడతాయి. యూఆర్ నాట్ బీయింగ్ రైట్ ఇన్ మై ప్రజెన్స్ అంటాడు దేవుడు. నువ్వు నా సన్నిధిలో సరిగ్గా లేవు. దాని తర్వాత వచనాలు మళ్ళీ ధ్యానిద్దాం. దాంట్లో ఉంటుంది ఏంటి, మీరు ఎంతో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కానీ మీకు కొంతే పంట వస్తుంది. మీరు ఎంతో ఇచ్చేయాలనుకుంటున్నారు, మీరు ఎంతో ఆశిస్తున్నారు కానీ కొంతనే జరుగుతుంది. ఎందుకంటే మనం దేవుని పైన డిపెండ్ అవ్వట్లేదు. ఉట్టి మాటలు చెప్తున్నాం, అవుట్వర్డ్ ఒబీడియన్స్. ఆ అవుట్వర్డ్గా మనం ఒబే చేస్తున్నట్టు ఉన్నాం కానీ మన హృదయాలు నిజముగా దేవునికి సమర్పించిన స్టేట్లో లేవు. మనము దేవుని మనం ప్రార్థన చేసే ముందు ఏమైనా చేయగలవు సాంగ్ పాడు. ఎస్, మనం నిలబడి మనం నమ్ముదాం, దేవా నువ్వు ఏమైనా చేయగలవు ప్రభువా. కానీ నన్ను నేను సమర్పించుకుంటున్నాను, నేను అప్పగించుకుంటున్నాను, నన్ను నీ సన్నిధిలో పరుస్తున్నాను ప్రభువా, నువ్వు చేయగలవు. ఈ మాట మనం ఒప్పుకోగలమా? ఆయన సన్నిధిలో ఈ మాట మనం ఒప్పుకుందామా? అందరం లేచి ప్రార్థన చేద్దాం, ఆయనకు సమర్పించుకుందాం. హల్లెలూయా. దయచేసి ఎవ్వరు కూడా డిస్ట్రాక్ట్ అవ్వకండి. దేవా నీ యొక్క వాక్యం ద్వారా నీవు నాతో మాట్లాడున్నావు. ఒకవేళ మీరు నమ్మితే దేవుడు మనతో నాతో మాట్లాడాడు. మనము ఎవరి వైపు చూడొద్దు, మనం ఆయన వైపు చూద్దాం. ఏ పరిస్థితి నువ్వు కష్టపడుతున్నావు, నువ్వు భయపడుతున్నావు, నీకు అసాధ్యం అనుకుంటున్నావు, నీ సొంత పనులు చాలా ట్రై చేసావు కానీ అది ఏది వర్కౌట్ అవ్వట్లేదు, ఏది జరగట్లేదు. నీకు ధైర్యం ఉందా? ఆయన సన్నిధిలో తీసుకొచ్చి విప్పి పరచడానికి నీకు ధైర్యం ఉందా? నీకు విశ్వాసం ఉందా? నమ్మకం ఉందా? దేవుడు అది చేయగలడు. దేవుడు నా నీ పరిస్థితి నుంచి బయటకు తీసుకురాగలడు. ఆయన సమర్థుడు. నువ్వు ఇతర దేవతల వలె కావు దేవా. వారినైతే మరి అశ్షూరులు కాల్చి ఆ యొక్క దేవతలను కాల్చేశారు, నామరూపాలు లేకుండా చేశారు. కానీ నువ్వైతే అటువంటి వాడవు కాదు. నీవు భూమి ఆకాశాలను సృష్టించిన దేవుడు. ఇదిగోనైనా నన్ను నీ సన్నిధిలో అప్పగించుకుంటున్నాను, నీ సన్నిధికి అప్పగించుకుంటున్నాను ప్రభు. అందరం ఒప్పుకుందామా సంగమా? ఈ పాట పాడుచుండగా ఏ సమస్య, ఏ విషయం అయితే మిమ్మల్ని బాధలు చేస్తుందని ఆయన సన్నిధిలో పరుద్దాం. Yes Lord, hallelujah. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. అవునెస్సయ్యా, స్థిరపరచువాడవు. సంకరేపు నాయనా మరి హెచ్చరించినట్టు మమ్మల్ని పరిస్థితులు హెచ్చరిస్తున్నాయేమో. ఇది నీకు సాధ్యము కాదు, ఇది నువ్వు జయించలేవు, నువ్వు దేవుని నమ్ముకొని మోసపోకు అని. కానీ మేము నమ్ముతున్నామయ్యా. అవును తండ్రి, పడిపోయిన చోటే మమ్మల్ని నిలబెడతావు. చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంత
తెచ్చుకొందువు. ఆరేసయ్య. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. ఆమేన్. అవును ప్రభా, నీకు సమస్తం సాధ్యం. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. సర్వకృపానిధి. హల్లెలూయా. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే నా జీవమున్నది. ఒప్పుకుందామా? సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే నా జీవమున్నది. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, అవును ప్రభా. మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా నీ నామమును మహిమపరచుకో మా ద్వారా. వ్యక్తిగతంగా, కుటుంబాలుగా, సంఘముగా నీ నామమును మా ద్వారా మహిమపరచుకో యేసయ్యా. నీకే నీకే ఓ సాధ్యము. గ్లోరీ, గ్లోరీ, గ్లోరీ. హల్లెలూయా. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. నీ ఆజ్ఞలేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. అవును ప్రభా, వాడికి సాధ్యం నీ కాదు. ఆజ్ఞలేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. మా దేవా, నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా, నీవే మా తోడుంటే అంతే చాలును. హల్లెలూయా. అవును ప్రభా. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ప్రత్యేకము చేతులది. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా అని మొరపెట్టు. యేసయ్యా, సమస్తము సాధ్యమయ్యా. నీకే నీకే సాధ్యము. నమ్ముదాము ప్రియ సంగమా, నమ్ముదాము. హల్లెలూయా. ఆయనకు సమస్తము సాధ్యం. యేసయ్యా, ఆయన తాకలేని పరిస్థితి
ఏది లేదు, ఆయన చేయలేని కార్యం అంటూ ఏది లేదు. ఆయన సన్నిధిలో ఒప్పుకుందాం, మనకు ఆయనకు మధ్యలో వచ్చే ప్రతిదాన్ని మనం తీసివేస్తాము. నీ ఆజ్ఞలే Yes, Lord. Hallelujah. ఏదైనా జరుగునా Hallelujah. ఈ కంచె దాటక శత్రువుకు సాధ్యమా? నీ ఆజ్ఞలే నీదే, ఏదైనా జరుగునా నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. నమ్మి ఒప్పుకుందామా సంగమా? అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందుము. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామమునకు మహిమ నీ తెచ్చుకో. నామముకే నా ద్వారా, నా ద్వారా మహిమంతా నీ నామమునకే మహిమ తెచ్చుకో ప్రభువా. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. హల్లెలూయా. అవును ప్రభువా, నీకు సమస్తము సాధ్యం. మనం ఒప్పుకుందామా? నీ నామం మహిమార్థమై ప్రభా ఈ కార్యమును చేయి. ఏవైతే మీరు దేవుని సన్నిధిలో వేచి ఉన్నారో వాటిని ఆయన సన్నిధిలో విప్పి పరుద్దాం. ఒప్పుకుందాము. హల్లెలూయా. సంగమా ఒప్పుకుందాం. ఆయననే అడుగుదాం. దేవా చెవియొగ్గి ఆలకించు, దృష్టించు నాయన. మనుషులైతే వేరే చెప్తున్నారు, పరిస్థితులైతే వేరే మాట్లాడుతున్నాయి, కానీ నువ్వు గొప్ప దేవుడవు ప్రభు. నేను అవును ప్రభు. మనుషులు వేరేగా చెప్పొచ్చు, పరిస్థితులు వేరేగా ఉండొచ్చు, అవి నిజమే అయి ఉండొచ్చు, కానీ మన దేవుడు ఏమైనా చేయగలడు. హల్లెలూయా. మన దేవుడు ఏమైనా చేయగలడు సగమా. ఎస్, పరిస్థితులను మార్చగలడు. ఆయన నామాన్ని మహిమపరచగలడు. నా ద్వారా నీ నామం మహిమపరచబడాలి ప్రభు. ఇకబోదు లాంటి పరిస్థితి ఉండకూడదు ప్రభు, ఉండకూడదు నాయన. క్షమించు ప్రభు, అటువంటి పరిస్థితుల్లో నేనుంటే, నా ద్వారా నీ నామం ఏ విషయంలో అవమానపరచబడి ఉంటే క్షమించు యేసయ్యా. Yes Lord, let not the glory depart, O God. నాయనా ప్రభు, నీ ప్రభావం మమ్మల్ని విడిచి వెళ్ళొద్దు నాయన. ఆవిడతో నా ద్వారా, మా ద్వారా నీ నామం అవమానపరచబడద్దు ప్రభు. మేము ఒప్పుకొనిచున్నాము. ఎస్ లార్డ్, కేవలం మేమే మీకు విరోధముగా పాపము చేసి ఉన్నామయ్యా. మేము, మా పితరులు, మా తండ్రి ఇంటి వారు, మమ్మల్ని క్షమించండి అయ్యా. మేము నాయన మా సొంత క్రియలు ఏవైతే ఇప్పటి వరకు చేసామో వాటన్నిటి బట్టి క్షమాపణ అడుగుతున్నామయ్యా. నైనా మీరు నైనా అంతని హగ్గాయిలో చెప్పినట్టు మా క్రియలు మీకు అపవిత్రముగా కనపడుచున్నామని అవుతాను. క్షమించయ్యా ప్రభు. మా వలన ప్రభు నీ కార్యములు డిలే అవుతుంటే క్షమించండి ప్రభు. నువ్వేనో గొప్ప కార్యాలు మళ్ళీ చేయడానికి ఆశపడుతున్నావు. నీ నామముని మా ద్వారా మహిమపరచుకోవాలని ఆశపడుతున్నావు.
అయితే నేనే ప్రభా, మేమే అడ్డుగా ఉంటే క్షమించు. ఇదిగో నాయన, అవును తండ్రి, నేను హెస్కియా ఏ విధంగా అయితే ప్రభా ఆ పత్రంను విప్పి పరచి ప్రభా నాయన నీకు సమర్పించాడు ప్రభా. దేవా, చెవియొగ్గి ఆలకించు, దృష్టించు అని అడిగాడు. ఈ దినమున మేము అడుగుతున్నాం, చెవియొగ్గి ఆలకించి దృష్టించు ప్రభు. మేము ప్రార్థిస్తున్నాం, మేము అడుగుతున్నాం, నీ ఇంటర్వెన్షన్ అడుగుతున్నాం. నువ్వు కలుగ చేసుకో నాయన, నువ్వేమైనా చేయగలవు ప్రభు. ఆ దినమున హిజ్కియా ప్రార్థనను విని ప్రభువా నువ్వు పరిస్థితులను మార్చావు. హల్లెలూయా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడవి, ఇప్పటికి కూడా నువ్వు అది చేయగలవు. ఎస్ లార్డ్, మేము మీకు అనుమతి ఇస్తున్నాము ప్రభు, మీరు కలుగ చేసుకోండి మమ్మల్ని. వి మేక్ అవర్ సెల్స్ ఓపెన్ టు యు ఓ గాడ్. మనని మనము విప్పుదామా సంగమా, ఆయన సన్నిధిలో పరుచుకుందామా, అప్పగించుకుందామా ఆయనకి. ఎందుకంటే మనం రక్షించడానికి ఆయన చెయ్యి కురుచ కాలేదు సంగమా. ఎస్ హల్లెలూయా. మనం రక్షించకున్నట్లు ఆయన చెయ్యి కురుచ కాలేదు. మన దోషములే మనకు దేవునికి అడ్డుగా వచ్చినాయి. ఒప్పుకుందాం, క్షమించయ్యా, సరిచేయ్యా, నీకు మహిమకరముగా చేయమని అడుగుతున్నాం. నీ నామమును బట్టి మమ్మల్ని నీతి మార్గంలో నడిపించయ్యా. నేను మేము సత్క్రియలు నువ్వు ఏవైతే మా కోసం చేస్తున్నావో, మా కోసం ఏర్పాటు చేసినావు, అవి మేము చేయుటకు సహాయం చేయ. మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం. మమ్మల్ని ప్రత్యేకపరచుకోమని అడుగుతున్నావు. నీవు పరిశుద్ధుడు అయిన ప్రకారం మేము కూడా పరిశుద్ధులమై ఉండాలి. నీ కోరిక ప్రభు, నీ యొక్క కమాండ్ ప్రభు, నీ ఆజ్ఞ అది. ఎస్ లార్డ్, ఈ దినమున మేము నాయన ఇష్టపడుతున్నామయ్యా. మమ్మల్ని మేము ప్రత్యేకపరచుకోవడానికి, మమ్మల్ని మేము మీకు అప్పగించుకోవడానికి ఇష్టపడుతున్నామయ్యా. నీవేవైతే కార్యములు మా ద్వారా చేయాలనుకుంటున్నావు అవి యావత్తు నెరవేర్చండి ప్రభు. ఒక్కటి కూడా మేము మిస్ అవ్వద్దు ప్రభు. ఇది మొదలుకొని ప్రభు, వ్యక్తిగతంగా, కుటుంబాలుగా, సంఘంగా ఒక్కటి కూడా మేము మిస్ అవ్వద్దు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. నేను నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తాను. ఎస్ లార్డ్ ప్రభు, మీ కార్యములు మాలో సంపూర్ణముగా చేయమని, నీ నామమునకే మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. దయచేసి